నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘన పరిశుద్ధ నామానికి మహిమాగంత ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానమును దేవుని ప్రవక్తయును సహోదరు విలియం మ్యారీ బ్రహాం గారు 1957 సంవత్సరము జనవరి మాసము 20వ తేదీ ఆదివారం సాయంకాల వేళలో ప్రసంగించుండిరి. దానిని ఇప్పుడు తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు, దేవుడు తన మాటను నిలబెట్టుకొనును. గాడ్ కీప్స్ హిజ్ వర్డ్. నేను వచ్చినప్పుడు సహోదరి ఎన్జీ మరియు సహోదరి గెట్టి నా కొరకై పాడునట్లా ఈ ప్రయత్నము చేసిన వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రభువు వారిని ఆశీర్వదించును కాక. నేను దాన్ని విన్నప్పుడు చాలా కాలములాంటి పాత జ్ఞాపకాలు అవి పునరావృతము చేసినవి. అలా మందిరాన్ని విడిచిపెట్టక ముందు సంపూర్ణంగా శీతాకాలమంతా మనకు గంభీరమైన ఉద్యోగ సభలు జరిగినవి. ప్రభుని యేసు ప్రత్యక్షత పుస్తకం పైన బోధ చేయుట పరిపూర్తిగా ప్రతి ఆదివారం రాత్రి గట్టిగా పట్టుకొనియుండు అను పాటను పాడారు. సహోదరి గట్టి, ధన్యవాదాలు మీకు. తిరిగి ఈ రాత్రి మరలా అది పాడినందుకు. సహోదరి ఏంజీ, ఆమె కొద్దిగా గొంతు బొంగరపోయినదని చెప్పుచున్నది. సరే, ఒక్కదానివేనే భావించకు, నేను కూడా. అయితే ఈ ఉదయం సుమారు 2:30 గంటల ప్రసంగము ద్వారా ప్రజలకు ఇబ్బంది కలుగు చేసిన తర్వాత అది నా యొక్క చిన్నదైన ప్రతిమ పోలిక, చిన్నది కనుక కొద్దిగా నేలపైన తడి ఉన్నది కాబట్టి నేను బయట ఉన్నాను. బహుశా అలాగే నేను పొందుకుంటాను. అయితే నేను వాక్యమును ప్రేమిస్తాను, ప్రత్యేకించి వాక్యముతో ఉన్న పరిశుద్ధాత్మిక ఆశీర్వాదమును. ఆయన ఆశీర్వదిస్తూ సహాయం చేస్తున్నప్పుడు అది ముగింపు చేయటానికి నాకు స్థలమే కనబడదు. అది ఎలాగో మీకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడటకు ఆశించేది బహుశా ఈ రాత్రి వేళలో ఎంతో ఎక్కువ కాకపోవచ్చును. ఎందుచేతనగా కొద్దిగా గొంతు బొంగరపోయినది కాబట్టి. అయితే మన ఆశీర్వాదము కొరకు, మన బ్రతుకుల్లో అతి ప్రాముఖ్యమైన అక్కడి కొరకు, ఆయన ఆత్మీయ సహాయము కొరకు దేవునిపై ఆధారపడదాము. ఇప్పుడే సహోదరు నేవిల్ తన కార్యక్రమాన్ని లేక తన కార్యక్రమంతో ప్రకటన చేసి ఉన్నాడు. ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినాలని నేను కోరుతున్నాను. ఇది చెప్పమని అతను నాకు చెప్పలేదు. గత శనివారం నేను దీవించబడినంతగా కార్యక్రమాన్ని ఆలకించుట్లో నేను ఏనాడు దీవించబడలేదు. ఆ వర్తమానాన్ని ఎంతమంది వినియున్నారు? అది ఒక కళాఖండము. WLRP మీద 9 గంటల నుండి 9:30 వరకు ప్రతి శనివారం ఉదయం నెవిల్ త్రయం గది లోపల ఉండి ఎవరైతే జ్ఞాపకార్థముగా నెక్కించుకుంటున్నారో ఆ సహోదరుడు లియోతో నేను మాట్లాడుచున్నాను. అతడు దానితోనే అలాగే కొనిపోతున్నాడు. అతడన్నాడు, ఎవరే బోధకుడు అని. అతడు రేడియో ఆన్ చేశాడు. సహోదరు జీన్ లేక ఒకరు చెప్పారు, అది సహోదరు నెవిల్ అని. ఇది అతని సమయం. అది నిజంగా అద్భుతం. అది మాత్రమే కాదు, అయితే ప్రతిదీ. సహోదరు నెవిల్ మాట్లాడటం నేను వినటానికి నేనెంతగానో ప్రేమిస్తానగా, అతడు మంచి బోధకుడిని మాత్రమే కాదు, అతడు ఏమి బోధ చేస్తాడో దాని ప్రకారం జీవిస్తాడు. ఒకటి బోధించుట కంటే జీవించుట నేను ఆశిస్తాను. అదెంతో తోడ్పడుతున్నది. నేనిప్పుడు ప్రకటన చేశాను, కొద్ది క్షణాల్లో నేను మాట్లాడుతానని. ప్రకటించబడినది, దేవుడు ఆయన మాటను నిలబెట్టుకొనును. ఈ ఉదయం నేను క్రైస్తవం యొక్క అనుకరణ గురించి మాట్లాడి ఉంటేనే, ఇప్పుడు మనము ఆయన వాక్యను మాట్లాడుకుంటుండగా ప్రభు తన ఆశీర్వాదాన్ని తొడు చేయను కాక. నేను లేఖనములోని అనేక స్థలాల నుండి చదవాలనుకుంటున్నాను. కేవలం 3 లేక ఒకవేళ మరికొన్ని నిర్వచిస్తాను. ఎందుకనగా మనం మాట్లాడుతున్నది వాక్యము. బైబిల్ గ్రంథంలోని ఆఖరి పుస్తకము ప్రకటన పుస్తకము. బైబిల్ సంపూర్తయిన తర్వాత ఇక్కడ సంఘానికి ఒక వర్తమానం ఉంది. ప్రకటన 22వ అధ్యాయము 17వ వచనము ప్రారంభము నుండి.
ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చున్నదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయును కాక. ఆమేన్. తరువాత పరిశుద్ధ యోహాను సువార్తలో పరిశుద్ధ యోహాను 12వ అధ్యాయం 39వ వచనము ఆరంభముతో, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారి కనులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను. ఆ తర్వాత పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయము 35వ వచనము యేసు మాట్లాడుచున్నాడు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. గలతీ 1:8లో మీరు అంగీకరించిన సువార్తగక మరియొకటి ఎవడైనూ ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును కాక. ఒక్క మాట ప్రార్థన కొరకై ఒక క్షణం మనం తల్ల ఉంచుకుందాము. నా నామమున తండ్రిని ఏదైనా అడుగుడి, నేనది చేయుదునని చెప్పి ఎవరైతే మమ్ము రమ్మని చెప్పియున్నాడో అట్టి నీ ప్రియకుమాని నామమున మా దేవా నీ యొద్దకు మేము వచ్చుచున్నాము. కాబట్టి యేసు నామములో మేము వచ్చుచున్నాము. ప్రథమముగా మా తప్పిదాలకు మా బలహీనతలకు పశ్చాత్తాపపడుచు వచ్చుచున్నాము. మా యొక్క సమస్త అతిక్రమములను శుద్ధి చేయుటకు, మా ఆలోచనలు కడుగుటకు, నిన్నందుకు అడుగుటకు వచ్చుచున్నాము. మంచి సంగతుల గురించి మేము, దేవుని రాజ్య సంబంధమైన వాటిని మేము ఆలోచన చేయుటకు, ఈ రాత్రి మా యొక్క తలంపులు దేవుని రాజ్యానికి ప్రోద్బలము చేయు ఒక దాని మీద, దేవుని రాజ్య సంబంధులను ప్రోద్బలపరచు ఒక దాని మీద మా యొక్క తలంపులు ఉండును కాక. అన్ని చెడ్డ విషయాల నుండి మా హృదయాలు కడగబడును కాక. శుద్ధ హృదయముతో పవిత్రమైన హస్తాలతో నీ ఎదుట యథార్థముగా నడవాలని మేము కోరుకుంటున్నాము. ఓ దేవుడు మాత్రమే అది చేయగలడు. మా చేతులు కడగమని, మా హృదయాలను శుద్ధి చేయమని తండ్రి మేం ప్రార్థన చేస్తున్నాము. వాక్యమును బట్టి వేరు చేయు నీరు ద్వారా లోక కార్యకలాపాల నుండి మమ్మల్ని కడుగుము. వాక్యము ద్వారా మీరు పవిత్రపరచబడుదురు అని నీవే చెప్పియున్నావు. ఈ రాత్రి మా అందరి హృదయాల్లోకి వాక్యం లోతుగా పరిశోధించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఇలాంటి అనుమానమైన మమ్మల్ని శుద్ధీకరించి పరిశుద్ధాత్మలో మా హృదయాలను నూతనపరచును కాక. దేవుని రాజ్యానికి ఉపయుక్తమైన విషయాలకు ఈ రాత్రి ఆయన మమ్మలను తెచ్చునుగాక. ప్రభువా, ఎవరైతే దారి మార్గమందు బలహీనులుగా ఉన్నారో, వాక్యాన్ని నమ్ముటి యందు ఇబ్బంది ఇరుకుల్లో ఉన్నారో వారికి సహాయము చేయుము. ఓ దేవా, మేము నివాసం చేస్తున్న ఈ అంధకార విద్రోహ గడియల్లో ప్రపంచ సంకట సమయము మేము చూస్తుండగా కేవలం ముందున్న చీకటి మాత్రమే మేము చూస్తూ ఉన్నాము. నీవే చెప్పియున్నావు, ఇవి సంభవించినప్పుడు మీ తలలు పైకెత్తుకునుడి, మీ విమోచన సమీపమై ఉన్నది అని చెప్పియుంటివి. ఈ రాత్రిలో మేం పరిశుద్ధాత్మను బట్టి కూడా హెచ్చరించబడుదుము కాక. ఇది మా హృదయాల్లో తీసుకుని ఎవరైతే మా యొక్క విమోచన సమీపించిందని మాకు వాగ్దానం చేసియున్నాడో ఆ ఆకాశమందలి దేవుని ముఖము వైపునకు చూచుదుము కాక. యోహాను ప్రభుని యేసు రమ్ము అని
దీపమందు ప్రార్థించినట్లుగా ఈ రాత్రిలో వీడిని నీవు దయచేయమని మేం ప్రార్థన చేస్తున్నాము. రోగ బాధలతోనున్న వారందరినీ స్వస్థపరచము. పరిశుద్ధులను ఆదరించము. పాపులు పశ్చాత్తాపనట్లుగా చేయుము. దేవుని సర్వాంగ కవచాన్ని గట్టిగా బిగించుకుని ముందున్న యుద్ధానికి సంసిద్ధపడి ఉన్న సైనికుల వలె ఇక్కడి నుండి మేము వెలురీతిగా మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచము. మేమందరము ఈ రాత్రి ప్రార్థనలో కలిసి ఉండగా మాపై ఉన్న ధ్వజమగు వేకువు చుక్క మార్గమున మమ్ము నడిపించుచున్నది. శత్రు సైన్యము చుట్టుచున్నది. బలమైన వారి సవాలిగాడు, సవాలు చేయువాడు, అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించినవని డప్పాలు కొడుతున్నాడు. అయితే దేవా, మా కొరకు ఒక దావీదును లేపుము, యుద్ధవీరుని సవాలు చేయవని లేపుము. ఆ ఆత్మ ప్రతి వారిలో బహు విస్తారంగా నివసించును కాక. క్రీస్తు నామమున మేము అడుగుచున్నాము, ఆమేన్. అతి ప్రాముఖ్యమైన ఈ అంశాన్ని సమీపిస్తున్నప్పుడు ఇది ఎవరి యొక్క నమ్మకానికి గురిపెట్టుట లేక తారుమారు చేయుట కాదు, లేక చంచలము చేయుట లేక శత్రుత్వము చేసుకోవటం కాదు. ఇది కేవలము దేవుని యొక్క ప్రజలను ఐక్యపరచి ఏకము చేయుటే. ఈ రాత్రి మందిరంలో ఇది మాట్లాడటకు నేను ఏర్పరచుకుని కారణమేదనగా అది మనము నివసిస్తున్న కాల పరిస్థితులను బట్టి ఒకటేదో జరగనై ఉన్నదని లోకమంతా ఎరిగిన ఒక దాని యొక్క ప్రారంభమును మనము ఉన్నామని నేను అనుకుంటున్నాను. దాని మీద ఎవరును కూడా తమ చేయి వ్రేలు పెట్టలేనట్లుగా ఉన్నారు. ఆయనను ఒకటి జరుగుడికి సంసిద్ధంగా ఉన్నది. అది ఇక్కడ మాత్రమే కాదు, అది ప్రతి ఒక్క చోట. ఈ రాత్రి అదెంతో అనుచితమైనదిగా నేను తలస్తున్నాను. ప్రజలు ఒకరిగా కూడుకున్నప్పుడే మనము ఈ సమయాన్ని తీసుకుని అతి ప్రాముఖ్యమైన ఒక దాన్ని మాట్లాడటకు, బలపరిచి అర్థం చేసుకుంటూ చేయుట, క్రీస్తుని గుచ్చి, సువార్తను గుచ్చి, మనము నివసిస్తున్న కాలమును గుచ్చి మరింత అర్థం చేసుకుంటూ సంసిద్ధము చేయుట. ఇప్పుడు ప్రారంభం చేస్తూ నేనిది చెప్పాలనుకుంటున్నాను. చాలా కాలం క్రితము నేను లూథరన్ సెమినరీలో ఉన్నాను. వారు నాకు ఒక ఉత్తరం వ్రాసిన తర్వాత లూథరన్ సహోదరులు నాతో చెప్పారు, ఆ క్రైస్తవ గురువు లేక డీన్ చాలా కఠినంగా విమర్శ చేస్తూ రాశాడు. నన్ను గుర్చి విషయాలు చెప్తూ నేను సోది చెప్పేవాడినని, ఇంకా చాలా చాలా చెడ్డ విషయాలు మాట్లాడాడు. అవి నిజంగా వారు రుజువు చేయలేరు. ఎందుకంటే నేను అన్నాను, దయ్యము స్వస్థపరచలేదు అని. దయ్యము స్వస్థపరిస్తే అతడు సృష్టికర్త అవుతాడు, మరియు సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, ఆయన దేవుడు. దయ్యము సృష్టి చేయలేడు. చివరికి దయ్యం సర్వాంతర్యామి కాలేడు. ఒకసారి ఒక స్థలంలో మాత్రమే వాడు ఉండగలడు. అతని దయ్యాలు అన్ని చోట్ల ఉంటారు. అయితే దేవుడు సర్వాంతర్యామి. దయ్యము ఒక చోటున మాత్రమే ఉండగలదు. దేవుడు సర్వశక్తిమంతుడు. దయ్యానికి కొద్ది బలం మాత్రమే కలదు. అదిదనగా తన మోసపు క్రియలు ఎంతవరకు చేయగలదో అంతవరకు. అది కలిగి ఉన్న చట్టబద్ధమైన విషయం ఒకటి, అది నిన్ను మన్నైనది నిన్ను మన్ననట్లుగా చేస్తుంది. అది మాత్రమే వాడు చేయగలడు. అది ఇంకా దేవుని ఆశీర్వాదము చేతను, దేవుని వాగ్దానం చేతను, పునరుద్ధానము కొరకు. కనుక దేవుడు మాత్రమే సృష్టికర్త. దేవుడు ఒక్కడే మాత్రమే కణములు కట్టువాడు. కణములు సృజించుట దేవుని వలనే కలుగుతున్నది. కాబట్టి దేవుడు ఒక్కడే మాత్రమే స్వస్థపరచువాడు. దైవికమైన స్వస్థత కాకుండా మరొక స్వస్థత అనేది లేదు. ఎముకను కట్టగల గొప్ప వైద్యులు మనకున్నారు. అయితే దేవుడే స్వస్థపరచును. అపెండిక్స్ దాన్ని కత్తిరించి తీసిగలిగిన వారు, లేదా వాపును తీసివేయగల వైద్యులు మనకున్నారు. అది చేయుట కేవలం మంచి విషయమే. అయితే స్వస్థత చేయునదెవరు? దేవుడు స్వస్థత చేయును. ఎందుకనగా ఆయన ఒక్కడు మాత్రమే సృజించువాడు. సరే, ఇప్పుడు అతడు అడిగాడు, లూథరన్లమైన మేమేంటి, నీవు మమ్మల్ని క్రైస్తవులని అనుకుంటలేదా అని అడిగాడు. ఖచ్చితంగా అని నేను చెప్పాను.
దేవుని రాజ్యము ఒక మనుష్యుడు పొలములో విత్తనము నాటినట్లు ఉండు. ఉదయం వెళ్లి అతను చూశాడు. ఆ ఆరంభ వసంతములో 2 చిన్న రెమ్మలు పైకి వచ్చినవి, మొలచినవి. వ్యవసాయదారుడు అనుకున్నాడు, ఓ, నా పొలం వైపు చూడు. అతనికి పంట పండిందా, ధాన్యం పండిందా? సంభవనీయతగా ఖచ్చితంగా అతడన్నాడు, కంకిలో కాదు. అయితే మీరు నన్నొక సింధూర వృక్షాన్ని అడిగారు, నేను మీకు సింధూర కాయను ఇచ్చాను. ఖచ్చితంగా మీరు సింధూరపు చెట్టునే పొందుకున్నారు. ఎందువల్లంటే సింధూరపు చెట్టు సింధూరపు కాయలో ఉన్నది కాబట్టి. కంకిలోని విత్తనములో నీవు గింజను కలిగి ఉన్నావు, ఆయనను అది ఇంకా ముదరలేదు. నీవు విత్తనాన్నే కలిగి ఉంటున్నావు. వ్యవసాయదారుడు అంటాడు, నా కంకులు చూడు, అది అందంగా లేదా? నా పంట, నా ధాన్యం. అతడు దాన్ని పంట అని పిలుస్తాడు. అది ఇంకా రెమ్మ స్థితిలోనే ఉన్నప్పుడే. అలాగూ ఆ పంట యొక్క దంటు కాడ పెరిగి అది కుచ్చుగా మారు వరకు పెరుగుతుంది. పుప్పొడి రేణువులు ఎక్కడ ఉంటావో అదే కుచ్చులోండి పుప్పొడి పడుతుంది. అది గింజ యొక్క సంపర్కానికి కారణమవుతున్నది. స్త్రీ పురుష లైంగికము. కుచ్చు వెనక్కి తిరిగి ఆకుతో, నీతో నాకేమీ పనిలేదు, నీవు చివరికి పటములో కూడా లేవు, నేను మరొక దానను, నేనే కుచ్చును, నేనే గుర్తించబడిన దానను, నీతో ఏం పనిలేదని చెప్పినట్లయితే, అయినప్పటికీ ఆకు లేకుండా పంట పుప్పొడి దశకు రాలేదు. ఎందుచేతనగా కుచ్చు ఆకులో రాలిపోతుంది. అక్కడే కంకి పుట్టుకుని వస్తుంది. ఏ జీవము ఆకులో ఉన్నదో అదే జీవము కుచ్చులో కూడా ఉంటున్నది. ఆ తర్వాత కంకి వస్తున్నది. కంకి వచ్చి గింజ అవుతుంది. ఆ తర్వాత గింజ కుచ్చుతో, నీతో నాకు పని లేదు, చివరికి నీవు పటములో కూడా లేవు అని అంటే, అయితే అది కుచ్చు కానట్లయితే అక్కడ గింజే ఉండదు. కాబట్టి విషయం, ఆ చిన్న కాడ లూథరన్ ఉద్యోగము, కుచ్చు మెథడిస్టు ఉద్యోగము, ఇంకా కంకి ఈ ఉద్యోగము. అయితే అన్నీ కలిసి ఆరంభంలో గింజ యొక్క చిన్న కాడలో ఏ ఆత్మ ఉన్నదో గింజ ఉన్నది, అదే ఆత్మ ఉన్నది. పెంతెకోస్తులో ఉన్నదేదో అదే. నా యొక్క భావము నిజమైన పెంతెకోస్తు, పిలుచుకునేవి కాదు సుమా. అయితే నిజమైన వర్తమానము భూమిలోకి వెళ్లిపోయి లూథరన్ల ద్వారా, మెథడిస్టు ద్వారా, బాప్టిస్టు, ప్రెస్టరీల ద్వారా మూట కట్టబడి పునరుద్ధాని అయిన అదే నిజమైన పెంతెకోస్తు వర్తమానం. గమనిస్తున్నారా? అది సరిగ్గా కంకి యొద్దకు వచ్చినది. ఈ వివరణ ఇచ్చటకు నేను ఎంతగానో అసహించుకుంటున్నాను. అయితే కొంత బూజు దానిపైన పెరుగుతుంది. అదేంటో వ్యవసాయకులైన మీకు తెలుసు. అదేదనగా కంకిని పోలిన దానిగా ఉంటుంది. దాన్నే మనం ఈ రాత్రి కత్తిరించాలని అనుకుంటున్నాము. ఎందుచేతనగా నీవు నీ యొక్క విత్తనాన్ని తీసివేయకపోతే అది మొత్తాన్ని పాడు చేస్తుంది, అంతా అతుక్కుంటుంది. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని నేను విశదపరచాలని కోరుతున్నాను. అది అన్ని సంఘాల్లో ఉన్న ప్రజలు గంభీరమైన సమయంలోనికి వారు వచ్చుచున్నప్పటికీ అది పరిపక్వ స్థితి చెందుతుంది. ఇప్పుడు సంఘము విత్తనంలో ఉన్నది. భూమిలోకి ఏది వెళ్లిపోయినదో అట్టిదానిని అది తప్పక మొలిపించవలసి ఉన్నది. కాబట్టి సంపూర్ణ పరిపక్వత చెందిన సంఘములో మనము జీవిస్తున్నాము. ఒక భాగము మరొక భాగముతో ఇలా అని చెప్పలేదు. ఎందుకంటే వారి యొక్క దినములు వారు మంచిగానే జీవించారు. వారు దేవుని దృష్టిలో ధాన్యపు అతుకవుతారు. కనుక మేము ఎవరిని విమర్శించాలని అనుకుంటలేదు. అయితే ఈరోజు కొన్ని ఉపదేశాలు ఉంటున్నవి. ప్రత్యేకించి ప్రపంచ ఖ్యాతిగాంచిన ఆకాశవాణి ప్రసారాలు, అవి దేవుని వాక్యమును విమర్శిస్తున్నారు. దేవుడు సంఘములో జీవించును, వాక్యములో కాదు అని. గడిచిపోయిన కొన్ని సాయంకాల క్రితం అనుకుంటాను, ఒక ఖ్యాతిగాంచిన ఉపదేశకుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను విన్నాను. అతడన్నాడు, మీకు బైబిల్ గ్రంథము ఎక్కడి నుండి వచ్చినది? పైన పరలోకములో ఉన్న దేవుడు మీకు
ఒక బైబిల్ వ్రాయవలనని తలంపు కలిగి అది ఆయనది చిన్న దూతలకు ఇచ్చాడు. వారు పరలోక అంతస్తులు గుండా దిగివచ్చి మీకు దాన్ని బహూకరించారు అని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఇంకా చెప్పాడు, బైబిల్ బోధ ప్రకారముగా ఎవరూ బ్రతుకలేరు. అది ఖచ్చితంగా యథార్థమైనది కాదు. అది సంఘం యొక్క ప్రారంభములోనది అని వారు చెప్తారు. ఆ ప్రజలు ఆలయానికి వెళ్ళు వీరు మన వంటి స్త్రీలు పురుషులే. వారు ప్రేమిస్తారు, తింటారు, త్రాగుతారు. మరి దాన్ని ఆపుటకు ఏదైనా మార్గమున్నదా? ఇది ఈ విధముగా వెళ్ళవలసి ఉన్నదని బైబిల్ చెప్తున్నప్పుడు కాదు, అది నిజం. అయితే మిమ్మల్ని ధైర్యపరచుటకు నాకై నేను నిర్ముఖమాటముగాను నిర్మలముగాను ఉండాలని అనుకుంటున్నాను. అదేదనగా ఇది దేవుని యొక్క సంపూర్ణమైన వాడబారని కలుషితము కాని వాక్యమై ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఏది చేర్పు చేయబడదు, ఏది తీసివేయబడదు, ఏది దానిలో నుండి తీసివేయబడదు. ఇది ఆయన సంఘము యొక్క దేవుని సంపూర్ణ ప్రణాళిక. ముందుగా వేయబడిన తప్ప ఏ మనుష్యుడు మరొక పునాది వేయలేడు. అది గమనించారా? ఆ కారణము చేత దేవుని వాక్యం యొక్క అచంచలత్వాన్ని నేను నమ్ముతున్నాను. ఆ మనుష్యుల్లో ఒకరితో నేను అడిగాను, ఎక్కడి నుండి ఈ బైబిల్ వచ్చిందని నీవు చెప్తావు? నీ సంఘము ఈ బైబిల్ వ్రాసినదా? అవును, మన పరిశుద్ధులు ఈ బైబిల్ వ్రాశారు. నేనడిగాను, అలాగైతే అది ఈ ప్రకారంగా తీసివేయబడినది. ఈ బైబిల్ నాకు మీరెంతో వ్యత్యాసకరంగా ఉండినట్లు అదెందుకు తీసివేయబడినది? సరే, అతను అన్నాడు, చూడు, ఆ మనుషులు ఒక కాలంలో జీవించారు, మనం ఇంకో కాలంలో జీవిస్తున్నాము. అయితే నేనన్నాను, దేవుడు అన్ని కాలాలలో జీవించును. బైబిల్ గ్రంథము అది ఆత్మ ప్రేరేపమైనదైతే బైబిల్ గ్రంథమును వ్రాసినది పొరపాటు లేని దేవుడు. ఆయన చెప్పాడు, ఆయన యొక్క వాక్యమునందు ఆకాశము భూమి గతించుడు గాని ఆయన మాటలు ఎన్నడూ గతించవు. ఈ సంగతులు సంభవించుట చూచెదరని ఏనాడు అనుకున్న వారికి అదెంతో భయభీతిని కలుగజేస్తున్నది. అయితే మీరు ఎరిగినట్లయితే అది కేవలము లేఖనము యొక్క నెరవేర్పు మాత్రమే అవుతున్నది. అమెరికాలో దీన్ని గూర్చి చెప్పుటకు నేనెంతో అసహ్యపడుతున్నాను. ఈ దినమున చెప్పుకునే చోద్యమైన మత సంబంధమైన కదలికలు మొదలైనవి వాటిని చులకనగా చేయట్లేదు. దేవుని ప్రజలు అందులో ఉన్నారు. అయితే నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేదనగా అది అమెరికాకు వచ్చినది. ఎవరైతే తీసుకొచ్చారో మరియు తప్పించుకున్నారో కథోలిక్, ప్రొటెస్టాంటులు ఇరువురు కూడా దేవుని వాక్య ఉపదేశం నుండి తప్పించుకున్నారు. దత్తత తెచ్చుకున్న పద్ధతులు వారికి ఉన్నవి. ఈ పద్ధతులు తెలివి తేడలతో కూడిన పద్ధతులై వాక్యానికి బదులు ఆకర్షణను ప్రవేశపెట్టినవి. అమెరికా ప్రజలు ఆడంబర ఆకర్షణలకు పడిపోతారు. అమెరికా ప్రజలు ఆడ దేవుడును ఆరాధించు స్థలముగా మారిపోయారు. స్త్రీల ఎదుట నాకు మహోన్నతమైన ప్రగాఢమైన గౌరవాలు నాకు ఉన్నవి. మా అమ్మ ఒకరు, నా భార్య, నాకు యవనస్తులైన కుమార్తెలు ఉన్నారు. తన స్థానాన్ని కాపాడుకుని స్త్రీ ఒక గౌరవప్రదమైన స్త్రీ అవుతున్నది. మన జాతికి ఒక నిజమైన స్త్రీ కాక రక్షణ తర్వాత ప్రశస్తమైనది మరొకటి లేదు. అయితే స్త్రీ ఆరాధించు ఒక స్థానానికి వచ్చినప్పుడు అప్పుడు నీవు బైబిల్ యొక్క ప్రణాళికల్లో నీవు బయట ఉంటావు. ఏ స్త్రీని కూడా ఆరాధించుటకు బైబిల్లో మనకెటువంటి ప్రణాళికలు లేవు. ఒక మరియను గాని లేక ఒక పరిశుద్ధ శిష్యుల్ని గాని అందును గూర్చి ఏ ఒక్క లేఖన ముక్క లేదు. మరి అందుకు విరుద్ధంగా అది దానికి విరోధమవుతున్నది. అలాగైతే అది ఎందుకు? ఇది ఆరంభమైతే ఎవరైతే క్రీస్తుతో నడుచున్నారో ఆత్మ ప్రేరణ వలన వ్రాశారు. అందుకై నేనెవరి మాటనైనా తీసివేస్తున్నానా నీవు అనుకునేది? లేదండి, ఇది దేవుని యొక్క నిరంతరముండు వాక్యము. ఆ పరిచారకుడు లేక నాతో మాట్లాడిన ఆ అతను
అతడన్నాడు, దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు, దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు అని నేను చెప్పాను. దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు. బైబిల్ తెలుపుతున్నది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు. ఇప్పుడు గమనించు, పాత నిబంధనలో వర్తమానము సరైనదని గ్రహించు 2 మార్గాలు వారికి ఉన్నవి. అవి ఒక ప్రవక్త ప్రవచించినా, లేక కల కనినవాడు కల కనినా, వారది అహరోను యొక్క న్యాయ విధాన పలకపై దాని ఎదుట చెప్తారు. అహరోను యొక్క ఈ న్యాయ విధాన పలకలో 12 మంది గోత్రకర్తల జన్మ రాళ్లు ఉంటున్నవి. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు అతడు ప్రధాన యాజకులని స్థూయించుటకు తన రొమ్ము భాగమున దానిని అతడు ధరిస్తాడు. ఈ దర్శనము వారు మాట్లాడుతున్నప్పుడు, లేదా ఈ కలను వారు చెప్తున్నప్పుడు, దేవుడు దానిని రుజువు చేసినట్లయితే ఈ ఒరీము తుమీము పైన చుట్టూరా అతీతమైన దైవికమైన వెలుగు కనిపిస్తుంది. మరియు ఆ వర్తమానము నిజమైనదని రుజువు చేయును. అది అంత పై మతముగా కనిపించినది కాదు, కాలానికి సరిగ్గా సరిపోయిందని కాదు. దైవికమైన వెలుగు ఒరీము తుమీము పైన ప్రకాశించకపోతే అది తిరస్కరించబడినది. ఎందుకనగా దేవుడు దానిలో లేడు. ఈరోజు అదేనని నేను చెప్తున్నాను. మీరు వినాలని కోరుకుంటున్నాను. ఏ వర్తమానమైనా, అది పూజారికి సంబంధించిన, బోధకునికి సంబంధించిన, ప్రవక్తకి సంబంధించిన, దేనికి సంబంధించిన, ఏ మనిషికి సంబంధించిన, అది అంత ఆత్మ సంబంధమైనది అని కాదు. అతని విధి ఏదైనా, అతడు ఏమి చేసినా, అతను చనిపోయిన వారిని లేపినా, అతను రోగులు స్వస్థపరిచినా, కాంటర్బరీ ఆర్చ్ బిషప్ అయినా, రోము యొక్క పోపు అయినా, ఏ గొప్ప సంఘ శాఖకు చెందిన ప్రధానుడైనా, అది అనవసరం. అతనెంత ఆత్మ సంబంధి అయినా అనవసరం. అతని భాషలతో మాట్లాడినా, ఆత్మలో అతడు నాట్యమడినా, అతడు సువార్తను ఇచ్చినప్పటికీ, అతడు ఏమి చేసినప్పటికీ, అతనికి వర్తమానం బైబిల్లో ఉండి రానట్లయితే అది తప్పు. ఇదే దేవుని ఒరీము తుమ్మీము. బైబిల్ పూర్తి చేయబడిన తర్వాత దూత దిగివచ్చి యోహానుతో మాట్లాడుచునేను. ఆ తరువాత తనకు తానే మాట్లాడాడు, యేసు అను నేను ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుటకు నా దూతను పంపియున్నాను. ఇప్పుడు ఈ గ్రంథమును ముగించు. అయితే దానిని ముద్రవేయవద్దు. అందులో ఉండి ఎవరైనా ఏదైనా తీసివేసినట్లయితే, లేదా దానికి ఏదైనా కలిపినట్లయితే అది దేవుని యొక్క వాక్యము. పౌలు ఆత్మలో ఎక్కిపిస్తూ ఇలా అంటున్నాడు, పరలోకమందున్న దేవదూత అయినప్పటికీ, ఒక ఆర్చ్ బిషప్ కాదు, ఒక పోపు కాదు, ఒక కార్డినల్ కాదు, అయితే పరలోకపు దేవదూత. ఇక్కడున్నది కాకుండా మరి ఏ వర్తమానము తెచ్చినను అతడు మీకు శాపగ్రస్తుడవును కాక. సంవత్సరాలు జరుగుతుండగా పరిశుద్ధాత్మ బట్టి క్రితము నేనెప్పుడూ చెప్పాను, హిట్లర్, ముసోలిన్ లేచినప్పుడు అదంతా కుప్పైనది. కమ్యూనిజం సమస్తాన్ని తీసుకుంటున్నది. దక్షిణం నుండి వచ్చును. సంఘమా, దీని మీద మీ కన్నులు ఉంచండి. దయ్యం ఈ బహిరంగ ప్రచురణ పెడుతున్నది. అది లేఖనములో లేదు. అది అవిద్యాపరులు, లేఖనములకు చెందని వారి మనస్సులను అది గజిబిజి చేయును. ఎవరు జీవించినటువంటి అతి మహిమకరమైన దినమున మనము జీవిస్తున్నాము. ఆయనను అవిశ్వాసులకు బహు అంధకారపు రోజుది. ఎరుగని వారికి బహు గందరగోళపు దినమిది. మనము జీవిస్తున్న దినము గుర్తించవలసిన దినము. నీ లంగరు వేయబడినదని ఎరుగుట ఎంతటి ఆనందము. ఈ చీకటి దుష్ట సమయములో ఈ యొక్క రోజు మనమది సమీపించుచున్నాము. ప్రజల పేరును నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఒకరి పేరును నేను పిలవబోతున్నాను. అయితే యవనస్తుని కోసము నేను ప్రార్థిస్తాను. నిత్యము అతనికై ప్రార్థన చేస్తాను. అయితే అతడు
దయ్యము చేతిలో సాధనమై ఉంటున్నాడు. అది ఎల్విస్ ప్రెస్లే అను మనుష్యుడు. ప్రజలు బోగి ఓగి లేక రాక్ అండ్ రోల్లోకి పిచ్చిగా వెళ్ళిపోయారు. అమెరికా వారు అయిపోయారు. అదే ఆత్మచేత సంఘములోకి అది తెచ్చుటకు ప్రయత్నము చేయుచున్నారు. సంఘం యొక్క సంగీతం, సంఘము సంగీతముగానే నేను ఇష్టపడతాను. సంఘంలో రాక్ అండ్ రోల్ కాదు. అయితే ఈ ఆత్మ వారు వారిలోకి వస్తే వారు పొందుకుంటే దీని వెనుక ఒకటి ఉన్నది. దయ్యము అతన్ని సవాలు చేయవానిగా పెడుతుంది. బలహీనుడైనా వెనుకబడిపోయినా ఈ పెంతెకోస్తు అతనికి అది జరిగినది. అతని పెద్ద గుంపుతో వణుకుట, విదిలించుకుంటా అది నేర్చుకున్న విధము. అతడు అది పట్టుకుని ఆలయంలో నేర్చుకున్నాడు అని చెప్తాడు. అతను మొదట అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లోని సభ్యుడు. టెన్నిస్ యొక్క మెంఫిస్ లో అతని సంఘ కాపరి నాకు స్నేహితుడు. ఈ యవనస్తుల మనస్సులను అడుత్రో పట్టిస్తూ కలుషితము చేయు దయ్యం యొక్క సాధనము అతడు. ఒక స్థలానికి తీసుకొస్తాడు. వారు కెనడాలో ఒక స్థలాన్ని విడిచిపెట్టారు. పిచ్చాసుపత్రికి 14 యవనులు పంపారని కొద్ది రోజుల క్రితము అక్కడ ఉన్న తర్వాత పంపి ఉన్నారని నేను అనుకుంటాను. దేశమంతటా ప్రజలు విపరీతంగా పిచ్చివాళ్ళైపోయారు. అది వారు అలాగు చేయు కారణమేదనగా మేలైనది వేరొకటి వారికి తెలియదు. ప్రభువైన యేసును వారు తెలుసుకోవాలని కోరుతున్నాను. ఎంతో తెలుసుకోవాలి. నేను గద్దించను. అమర్థులకై నేను విచారపడుతున్నాను. మనము నివసిస్తున్న ఈ దినములలో విషయాలు అలా జరుగుతున్నప్పుడు అవి శ్లాఘించవలసినవి కావు. అమెరికా దేశపు విగ్రహము అందంగా అలంకరించబడిన హాలీవుడ్ అమ్మాయి. అమెరికా స్థానమంతా ఆమె కూర్చుకుని ఉన్నది. అమర్యాదకరమైన వస్త్రాలు ధరించి ఆమె బయటికి వస్తే ఆచారయుక్తముగా అమెరికా దేశంలోని ప్రతి ఒక్క స్త్రీ ఆమె అలవాట్లు అవలంబిస్తుంది. కొంచెము కాలం క్రితమే అది నాకు గుండె నొప్పి కలిగించినది. రోములు నిలబడి ఉన్నప్పుడు ఆ స్త్రీని గుర్చి వార్తాపత్రికలు ప్రారంభ ప్రకటనగా ఇచ్చారు. హాలీవుడ్ లో వారొక బిడ్డను పొందుకోబోతున్నారు. గత దినం వారి పత్రికల్లో వారు పెట్టారు. ఒక రోమియుడు పత్రికలో వార్తాపత్రికలో వారు చెప్పారు. అది నా స్నేహితుడు బెరోన్ వాన్ బ్లోంబెగ్. పలు విధాలైన 7 భాషలు మాట్లాడగలడతాడు. ఆ పత్రికను విశదంగా చదివాడు. అతడన్నాడు, ఆమె అమెరికా దేవత కావచ్చును, అయితే ఆమె ఇక్కడ రోము వేశ్య అయున్నది. ఓ, ఎంతటి హీనమైన విషయం అది! అలాంటి వాటిని వారు కలిగి ఉండవలసి ఉన్నది. అది జరగవలసి ఉన్నది. దినములోని ఆత్మను అది కమ్ముటకు. ఆ కరువు చేతనే మరియా మరి ఇతర స్త్రీల ఆరాధనతో ఈ సంఘం వచ్చుచున్నది. మత సంబంధమైన ఆధిపత్యము చేత అదే ఆత్మ. ఆ యొక్క కారణము చేతనే నిష్కలంకమైన దేవుని వాక్యము నుండి మీ మనస్సులు వారు మాతుచున్నారు. ఆ ప్రణాళికను ఉత్పత్తి చేయుటకు. ఖచ్చితం. మనకున్నటువంటి ఊగులాట్ల మీరు చూడలేదా? అమెరికా యవ్వనులు ఏ స్థితిలో ఉన్నారో మీరు చూడలేదా? రేపటి స్త్రీ పురుషులు వారే. ఈ దినములు తక్కువ చేయబడిన ఎలా ఏ శరీరయు తప్పించుకొనడు అని యేసు చెప్పుట్లో అతిశయోక్తి లేదు. కాబట్టి ఇక్కడ నేను నా తలంపులు నిలబెట్టుకుంటున్నాను. అది మనము కడవరి కాలంలో ఉన్నాము. ప్రభుని యేసు త్వరగా వచ్చును. అయితే ఈ దినమున ఉన్న ఆత్మ, మీరు చూడగలుగుతున్నారా? మీరు ఆలోచిస్తూ ఉండండి. ఏమి జరిగిందో చూశారా? చూడగలిగారా? ఈ ఘోరమైన దెబ్బ తగలకముందు, రాకముందు మృగం యొక్క ముద్రను తెచ్చుటకు మరియు లేఖనాలను నెరవేర్చ చేయుటకు ప్రజలను బలవంతము చేయడం ద్వారా పట్టుకున్న తర్వాత ఇతర దేశముల వలె వారు అంగీకరించిన వాటిని వారు చేయుటకు బలవంతము చేయుట, అది రాబోతున్న హింసకు వెలివేటుకు కారణము అవుతున్నది. అంద చందాలకు
ఆడ దేవతకు అమెరికా పడిపోవటము మీరు చూచుట్లేదా? ఇది చెల్లించుట. రక్త మాంసపు మండలములో దయ్యమున్నది. తన్ను సమర్పించుకోవటానికి ఇందుకు మార్గము చేకూర్చుకునుట. ఆమేన్. ఇది మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. అందుకు నిర్మలంగా నిలబడు. ఎన్నెన్ని డిగ్రీలు, పిహెచ్డీలు లేదా దాని వెనుక ఏమి ఉన్నా నాకు లెక్కలేదు. అది అబద్ధం. ఏలయనగా ప్రతి మనుషుని మాట అబద్ధం, నాది సత్యము అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎందుచేతనగా ఆకాశము భూమి గతించును, కాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మనుషులు తిరిగి జన్మించవలనని దేవునిచ్చే వాక్యము అడుగుచున్నది. ఏది దానికి కొదువైనా వారు నిరంతరము నశించిపోతారు. నీవు ఏ సంఘానికి సంబంధించిన వాడవని కాదు, నీ పేరు ఎక్కడ ఉన్నదని కాదు, లేక నీవు ఏం చేసేవని కాదు, నీవు నశించిపోతావు. దేవుని వాక్యం ఎన్నడూ నశించదు. అందుని గురించి ఎంతో ఉన్నది. ఇవ్వబడిన ఆత్మలో మీరది ఎరిగి ఉన్నారని నేను నిరీక్షిస్తున్నాను. ప్రియమైన కథలకు వారైన మీరు, నేను మిమ్ము అవమానపరచట్లేదు. మీరు నా స్నేహితులు. నేనిక్కడ నిలబడి మీతో పోట్లాడితే నేను బలిపీఠం యుద్ధకు వెళ్లి దేవునితో సరిచేసుకోవలసి ఉన్నది. గుండె బాధతో నేనిక్కడ నిలబడి ఉన్నాను. అది చెప్పుడు కొరకై. అయితే ఆత్మ, వాక్య ప్రకారంగా ఆత్మ అది చెప్పుడికి నన్ను బలవంతము చేస్తున్నది. ఎవరిపైన అయితే మమ్ము విచారణకర్తలనుగా చేశాడో ఆ మందకు హెచ్చరిక చేయుటకు పరిశుద్ధాత్మ బలవంతము చేయుచున్నది. దేశంలో పలు పలు విధములైన పథకాలు చూస్తున్నప్పుడు, ఆ బైబిల్ గ్రంథమును అక్షరార్థంగా అపహాస్యము చేస్తూ ఉన్నప్పుడు అన్నారు, అది బురదగుంటలపై నడిచేట్లుగా అది ఉంటున్నది, దానివలన ఎవరూ బ్రతకలేరు అని అంటున్నారు. అది నిజమే, శరీరరీతిగా గుర్తించితే. అయితే ఒక వ్యక్తిని నడిపించి దొరతనము చేయనది పరిశుద్ధాత్మయే. మీరు దాని అనువాదమును చూచున్నట్లుగా ప్రభు అనుగ్రహము చూపుని కాక, దేవుని యొక్క వాక్యమే మొట్టమొదటియు ఆఖరిది అయి నిత్యమైనది అయి నిరంతరము ఉండును కాక. దేవుడు ఒకసారి మాట పలికినప్పుడు అది ఎన్నడూ మార్పు చెందదు. లోకపు పునాది వేయబడక మునిపే దేవుడు పలికియున్నాడు. ఆదియందు వాక్యముండెను. వాక్యమనగా ఏంటి? వ్యక్తము చేయబడిన తలంపు. తండ్రి అయిన దేవుడు విమోచన ప్రణాళికను చూచినవాడై ఆయన దాన్ని చూశాడు. సాతానుడు ఏమి చేశాడో ఆయన చూశాడు. ఆయన తలంచియున్నాడు. ఆయన ఆలోచన చేసి పథకమును మాత్రమే ఆయన చూశాడు. అది ఇప్పుడు ఒక తలంపు. అయితే ఆయన దానిని ఉచ్చరించినప్పుడు అది వాక్యమయ్యను. ఇక వాక్యమైన పిదప అది ఇక చావదు. అది నిరంతరము ఉండవలసి ఉన్నది. ఏలయనగా ఆయన ఏ విధముగా విఫలుడు కాడో ఆయన వాక్యమును విఫలము కాదు. ఆయన ఏ విధముగా నిర్జీవుడు కాదో ఆయన వాక్యము నిర్జీవము కాదు. ఆయన వాక్యము. పురాతన మనుషులు కాలాల్లో ఈ బైబిల్ గ్రంథమును చదివారు. అది వ్రాయబడినప్పటి నుండి అది ఆత్మ ప్రేరితమైన సమూహమై ఉన్నది. నేను మీకు ఒక ఉత్తరం వ్రాస్తాను, దాన్ని మీరు శ్లాఘించవచ్చును. సహోదర అబ్రహాం, నేను మీ ఉత్తరాన్ని అభినందిస్తున్నానని మీరు చెప్తారు. అది మీకు ఒక్కరికి మాత్రమే నామధేయము చేయబడినది. అది కొంతకాలమైన తర్వాత ఆ ఉత్తరము నిష్ప్రయోజనమైపోతున్నది. అది నాకు ఒక రుజువుగాను లేక వ్యతిరేకముగాను ఉంటే తప్ప. అయితే దేవుడు ఒక్కసారి పలికితే అది సర్వ మానవ జాతికి సంబంధించినది. అది పలుకబడిన గంటలో ఎంత స్వచ్ఛమైనదో అది ఈ రాత్రి కూడా అంత స్వచ్ఛమైనది. దేవుడు పలికెను మరియు చెప్పెను. జగత్పునాది మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల క్రీస్తు అని దేవుడు ఆయన యొక్క ప్రణాళిక పథకము ద్వారా ఆయన మనస్సులో అది పలికెను. క్రీస్తు అక్కడే అప్పుడే వధించబడెను. ఆ తర్వాత వాస్తవముగా 4000 సంవత్సరముల వరకు వధించబడినప్పటికీ అక్కడ దేవుడి ఉండి ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో అక్కడ దేవుడి ఉండి తన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన చూశాడు. భూమికి పునాదులు వేసినప్పుడు
అక్కడే మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వధించబడిన గొర్రెపిల్లతో కలయిగా మన పేర్లు వ్రాయబడి ఉన్నవి. బైబిల్ గ్రంథము తెలుపుతున్నది, కడవరి దినాలలో విను, భూనివాసులందరినీ అనగా జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారిని అంత్యక్రీస్తు మోసము చెయ్యును. వాక్యముతో నిలబడు. మన సహోదరుల్లో నేను ఇది గమనించాను. ప్రొటెస్టెంట్ వారైన మీతో నేను దీన్ని గౌరవప్రదంగా చెప్తున్నాను. దేశముతో కాదు, అసూయతో కాదు, ఏదో చెప్పాలని కాదు, ఒక దానిపై మాట్లాడటం సులభమే. బైబిల్ తెలుపుతున్నది, కావలివాడా ఎంత వేలైనది అని శత్రువు వచ్చుచున్నట కావలివాడి చూచి ప్రజలకు హెచ్చరిక చేయకపోతే కావలివాని చేతులపైన వారి రక్తానికి లెక్క అడుగుతారని దేవుడు చెప్పియున్నాడు. అయితే కావలివాడు వారిని హెచ్చరిక చేసినట్లయితే అలాంటప్పుడు కావలివాడు నిర్దోషి అవుతాడు. కనుక నేను హెచ్చరిక చేయవలసి ఉన్నది. అనేక సార్లు మన ప్రొటెస్టెంట్ సహోదరుల మధ్య నేను గమనించాను. ఈ ఉదయం నా యొక్క వర్తమానం తర్వాత నూతన ఆత్మ, ఆ తర్వాత దేవుని ఆత్మ అనుదానిపైన ఎంతమంది ఈ ఉదయం ఇక్కడ ఉన్నారు? మంచిది. నూతన ఆత్మలు, దేవుని ఆత్మలు. దేవుని ఆత్మ లేకుండా చాలా మంది నూతన ఆత్మతో ఉంటారు. దీనిని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ దినాన ప్రొటెస్టాంట్ వారి మధ్య గొప్ప గందరగోళము, కదలిక మనం చూస్తున్నాము. వారి సంఘాలకు నేను వెళ్ళినప్పుడు అదెంతో తలకిందులైన సమయం. దయచేసి ఈ వివరణకులను క్షమించండి. గత దినం అక్కడున్న నా భార్యతో నేను మాట్లాడుతున్నాను. అక్కడ పండుకున్న నా రక్త సంబంధులు నేను చూచినప్పుడు ఒకరినొకరు చూచుకున్నట్లుగా ఉన్నారు. వారి ప్రాణానికి వారు పోరు పెట్టుకున్నట్లుగా. ఒకరేమో జపమాల చేతిలో ఉంచుకుని ఉన్నాడు, ఒక కేథలిక్ వానిగా, మరొకరు బాప్టిస్టు. ఇద్దరు నా బంధువులే. నేను వారి వైపు చూశాను. ఓ ఘనమైన దేవా, ఇది ఎలాగూ కాగలదు? నేను ఓడిపోయానా? ఒకటి ఏదైనా ఉన్నదా అని అనుకున్నాను. నా భార్యతో నేను అన్నాను, నాకు తెలియనివి చాలా ఉన్నవి, అయితే నాకు తెలిసినది ఒకటి ఉన్నది. నేను చెప్పాను, నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పటి నుండి గమనిస్తూ ఉన్నాను. చలికాలంలో పసరు లేక చెట్టు సారము సంవత్సరంలో రాలిపోయి ఆ చెట్టు మీద నుండి కిందకు కదిలిపోయి వేలలోనికి వెళ్లిపోయి చలిలో తనకు తాను వేడి తెచ్చుకుంటానికై దాగుకుంటానికి వేలలోనికి వెళ్లిపోతుంది. నేనది వసంతకాలంలో అతీతంగా చూశాను. తిరిగి వచ్చి దాని ఆకులను తెస్తున్నది మరియు కాయలు. వేసవిలో దాని అందముతో నిండిన పువ్వును నేను చూశాను. చలికాలంలో దాని తలను వాలుస్తుంది, పేరుకున్న మంచుకు చనిపోతుంది, విత్తనము కుళ్ళిపోతుంది, గుజ్జు కుళ్ళిపోతుంది. ఆ తర్వాత సంవత్సరంలోని వసంతములో ఆ పువ్వు తిరిగి పైకొస్తుంది. నేను చెప్పాను, అది చేయునని నాకు తెలుసు. యెహోవా దేవుడు అను పిలచు ఆ ఒక్కరిని నేను నమ్ముతున్నాను. యెహోవా దేవుడు అది చేశాడని నేను నమ్ముతున్నాను. ప్రకృతిని ఆయన నిర్వాహకము చేయును. నేను ఆయన గమనించాను. నేను దేవదారు చెట్టును గమనించాను. బొప్పాయి చెట్టును నేను గమనించాను. ఒక తరహా చువ్వ చెట్టును చూశాను. యాపిల్ చెట్టును గమనించాను. ఒకదానికొకటి వ్యతిరేకమైనది ప్రతిదీ. మనుష్యుడు ఎలా ఒకరో విధముగా మరొకరు అన్ని ప్రవీణుడైన మనస్సు గల ఆయన చేత గీయబడినది. అది దేవుడు, అది నాకు తెలుసు అని నేను చెప్పాను. యేసు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. ఆయన శరీరమందు ఆయన మానవుడని నేను నమ్ముతున్నాను. ఆయన స్త్రీకి జన్మించను నావలే, అయితే ఆయన రక్తము స్త్రీది కాదు, అది దేవునిది. యెహోవా దేవుడు లోగాసెగు ఆయన ఎవరైతే భూమి మీద పొదిగెనో అలలాడుచుండెనో. ఈ ఉదయం నా యొక్క వర్తమానము భూమి నుండి మొదట మనిషిని పొదిగెను మరియు కమ్మెను, మరియు ఆయన వాక్యము నెరవేర్చుటకు ఆమెపై పొదిగెను. రక్త కణము సృజించి అది జీవముగల దేవుని కుమారుని కనెను. నేను నమ్ముతున్నాను, శరీరమందు ఆయన మానవుడని, ఆయన ఆత్మలో ఆయన దేవుడై ఉండెను. ఈ భూమి పైన ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత.
దేవుడు క్రీస్తులో ఉండి ఆయనతో లోకమును సమాధానపరిచెను. ఆయన కేవలము నరుడు మాత్రమే కాదు, కాని ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ఇమ్మానుయేలు, దేవుడు. నేనది నమ్ముతున్నాను. అది నిజమని నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. ఆ సత్యాన్ని నేను రుజువు చేయలేను. ఎందుకనగా నేనది చేయగలిగితే అలాగైతే అది విశ్వాసము కాలేదు. అయితే చెట్లు మొలుస్తున్నవి, గతించిపోతున్నవని నాకు తెలుసు. పువ్వులు పుట్టును, రాలిపోవునని నాకు తెలుసును. సృష్టి అంతా వలయముగా తిరుగునని నాకు తెలుసును. ప్రపంచం దాని కక్షపై కూర్చున్నది ఒక గంభీరమైన అతీత శక్తి వలన. మరొక విషయం నేను ఎరుగుదును. దేవుని యొక్క కృప వలన దేవదూత రూపములో ఒకటి నా ఎదుకు వచ్చినది. ఒక వెలుగు. ఏమి జరగబోతున్నదో అవి ఆయన నాకు చెప్పాడు. నేనది చూశాను. అది ప్రకృతి సంబంధమైనది కాదని నాకు తెలుసును. రాబోతున్న సంవత్సరములోని సంగతులు అది నాకు చూయించినది. అది ఏ ఒక్కసారి విఫలము కాలేదు. యోసేపుతోనున్న దేవుడు అదే నేను నమ్ముతున్నాను. దానియేలుతోనూ ఏలియాతోనూ ఉన్నది ఆయనేనని నమ్ముతున్నాను. అగ్ని స్తంభము ద్వారా ఇశ్రాయేలు నడిపించినది అదే పరిశుద్ధాత్మని నేను నమ్ముతున్నాను. బైబిలు నిజమని ఒకటి అక్కడే ఉన్నదని నేను తృప్తి చెందుతున్నాను. ఎందుకనగా ప్రతి ప్రకృతి, నేను పిలుచు ప్రతి విశ్వాసము, నేను గమనించు ప్రతిదీ నేను రుజువు చేయలేనిది. అది సత్యమని ఈ బైబిల్ వలన రుజువు చేయబడుతుంది. నేను యేసును చూశాను. ఆయన ఎలాగుండునో అని యూదులు తలంచినట్లు ఆయన లేడు. మెస్సయ్య ఎలాగుండునని కోరబడినో అట్టి ప్రతిదీ ఆయన నెరవేర్చాడు. ఆయన మెస్సయ్య. అక్కడ ఉన్న వారిపైన ఆత్మ ఉండుట నేను చూశాను. అది నేరుగా అక్కడికి వచ్చి అదే సంగతులు చేయుట నేను చూశాను. ఎందుకనగా జీవముగల దేవుని వాక్యం పైన నేను అత్యంతమైన విశ్వాసనై ఉన్నాను. ఎటువంటి లేనిపోనివి లేచినప్పటికీ నేను సంఘాలకు వెళ్ళాను. ఇప్పుడు దాన్ని గౌరవముగా నేను చెప్పుచున్నాను. అనేక సార్లు సంఘాలలో పరిశుద్ధాత్మక బదులు ఒకరి ఆత్మను ఒకరు ప్రజలు పొందుకుంటూ నేను చూశాను. నీవొక ఆలయానికి వెళ్ళు, అక్కడ గమనించు. అక్కడ కాపరి తల ఊపుతూ ఉంటాడు. సమాజమంతా అదే చేస్తారు. సంఘ కాపరి తన చేతిలో నూనె కారుతుంది అని చెప్పే గుడికి వెళ్ళు. మొదటిగా నీవేమి చూస్తావో తెలుసా? అక్కడ ఉన్న విశ్వాసుల గుంపంతా అదే కలిగి ఉంటారు. ఎక్కడైతే నాట్యాలు, ఎగురులాట్లు, పరుగులు తీయుట అలాంటి సంఘానికి వెళ్ళి చూడు. నేను వీటిని ఖండించలేదు. మీకు ఒక గురిని చూపించడం కొరకై నేను గమనించిన దాన్ని నేను మాట్లాడుతున్నాను. పెద్ద పెద్ద ఉద్రేకాలు, ఉబలాటలు గల ఒక కాపరి నీకు దొరికాడా? సభికులంతా ఉద్రేక ఉబలాటలే. గంజి పెట్టినట్టుగా బిర్రుగా బిగుసుకున్న కాపరి నీకు దొరికాడా? సభికులంతా గంజి పెట్టినట్టు బిర్రుగా బిగుసుకుంటారు. ఒకరి ఒకరు ఆత్మను మీరు పొందుకున్నావని నేను అనుకుంటున్నాను. ఒక మంచి పురుషుని, ఒక చెడ్డ స్త్రీని తీసుకో, వారిద్దరిని కలుపు. ఒకరు మరొక వైపు పోతారు. అది ఒక చెడ్డ పురుషుడై పోతాడు, లేదా ఒక మంచి స్త్రీ అయినా అయిపోతుంది. వారు అంగీకరించకుండా ఇద్దరు కలిసి నడవరు. బైబిల్లో ఉన్నది ఇది గౌరవప్రదంగా నేను చెప్పవచ్చా? నా యొక్క నిండు హృదయముతో, నాలో ఉన్న దానంతటితో నేను పరీక్షించాను. గడబిడలు చేయువానిగా నేను ఉండను. ఎందువల్లనగా ఓ ఉదయం నేను మూలరాత్రి వేసినప్పుడు దర్శనం నాకు చెప్పబడినది, వాక్యమును ప్రకటించుము, సువార్తికను పరిచయము, నీ పరిచయం సంపూర్ణముగా జరిగించుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు కలిగిన వారై తమకు తాము ప్రోగు చేసుకొనెదరు. సత్యమునకు చెవినియేక కల్పన కథల వైపునకు తిరుగుదురు. సత్యమనగా ఏంటి? నీ వాక్యమే సత్యము. యోహాను 17. తండ్రి వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నేను నేరస్తున్నైతే నన్ను క్షమించమని దేవుని నేను ప్రార్థిస్తాను. అయితే నా నిండు హృదయముతో వాక్యమును ప్రజలకు నేను పంచిపెడతాను. పడుచున్న ఆత్మ ద్వారా నేను తీర్పు దినాన నిలబడినప్పుడు ప్రజల్లో ఉండి ఎగిరిబడుతున్న ఒక విధమైన వింతైన కప్పల ఆత్మ కాకూడదు, లేక
ఎగిరే పురుగులు లేక చేతుల నుండి కారే నూనె ఆత్మ కాకూడదు. కానీ ఈ బైబిల్ ఎవరు వ్రాసారో అట్టి జీవము గల దేవుని వాక్యపు ఆత్మే ఉండాలి. బైబిల్ అనుభవంతో దాని కొరకే నేను కష్టపడినది. ఇప్పుడు బైబిల్ యొక్క గుణ విశేషంపై ఆధారపడు మన చిన్న ఆలోచనపై ఆధారపడటానికై ఈ రాత్రి ఒకటి ఎదుకుని మన తలంపులు కలిపి తెచ్చుటకు, కలిపి కప్పు వేయుటకు, మీరు మీకు అప్పచెప్పుటకు, తర్వాత మీరు కోరింది మీరు చేయండి. మీ హృదయాలపై దేవుడు ఏమి ఉంచుదో అది చేయుడి. తిరిగి మొదటి రాజులు 22వ అధ్యాయానికి తిరిగి వెడదాం. అక్కడొక మనుష్యుడు అహాబును పేరుగల ఒక రాజు ఉన్నట్లుగా మనము కనుగొనగలము. అతడొక బలశాలైన రాజు మరియు సైన్యానికి సంబంధించినవాడు, ఒక గొప్ప మనిషి. అయితే నిలువెచ్చని సరిహద్దు విశ్వాసి. అతని పేరు అహాబు. చివరికి ప్రవక్తని ఏలియా, రుజువు చేయబడిన ఒక ప్రవక్త, అహాబు యొక్క అంతమును గుర్చి పలికాడు. ఏలియా గతించిన కొన్ని సంవత్సరాల తర్వాత మీకాయా అనే ఒక ప్రవక్త ఉండెను. కనుక యెహోషాపాతు అతని తండ్రి నీతిమంతుడైన మనుషుడై ఉండెను. అతడు యూదా రాజయుండి ఇశ్రాయేలు రాజైన అహాబును దర్శించుటకు వచ్చాడు. అహాబుకు గొప్ప అలంకరించబడిన రాజ్యమున్నది. ఇప్పుడు గమనించు, అందచందాల రాజ్యము అది. అతనికి చిన్న వృద్ధురాలైన రంగులు పూసుకునే భార్య ఉన్నది. ఆమె పేరు యెజబెలు. ఆమె ఊరికే దేశనంతటిని తన దేశం యొక్క విగ్రహాల వైపునకు ఆకర్షించి ఊగించగలుగుతున్నది. ఏర్పరచుకున్న వారిని తప్ప. ఓ సహోదరులారా, అదే దయ్యపు ఆత్మ అమెరికాలో ఈ దినమున పనిచేస్తున్నది. మీరది చూస్తున్నారా? చిన్న యెజబెలు దేవుని కుమారులను క్రీస్తుకు దూరముగా ఆకర్షించు ఆత్మలు. నేనిది తమాషగా చెప్పట్లేదు. ఈ స్థలము తమాషాకు స్థలము కాదు. ఇది ప్రసంగ వేదిక. ఇది దేవుని న్యాయ తీర్పు స్థలము. వాక్యము దేవుని న్యాయ తీర్పు, లేక అది ఆయన న్యాయ తీర్పు వాక్యము. ఇప్పుడు ఈ చిన్న స్త్రీని గమనించు. ఏ విధముగా ఆమె చేస్తున్న చిన్న చిన్న అందమైన విషయాలు. అయితే ఆమె సంపూర్తిగా దేశాన్నే దొరతనము చేసినది. ఈ దినాన దేని ద్వారా మనం పెత్తనము చేయబడుచున్నాము? జ్ఞాపకముచ్చుకో, నేను దీని ముందుగా చెప్తున్నాను. అది అమెరికా స్త్రీ ప్రేమికురాలు. ఆమె స్త్రీ ఆరాధికురాలు. అమెరికా యొక్క ఆత్మ ఖచ్చితంగా ఆడ మనిషి పట్టినది. ఈ చిన్న చిన్న స్త్రీలు హాలీవుడ్ నుండి వస్తారు, వీధుల్లో నడుస్తారు. అనేక మంది పురుషులను సారాయి అంగళ్ళన్నీ కలిపి పంపిన వారికంటే ఎక్కువ మందిని నరకానికి పంపుతారు. ఆయనను ఆమె యొక్క మంచి స్థితిలో పురుషుని గుండెకు ఆమె ఆభరణ హారం అవుతున్నది మరియు దేవుని రాజ్యానికి ఆశీర్వాదం అవుతున్నది. మీరు చూస్తున్నారా? ఇప్పుడు ఒక క్షణం గమనించు. కాదు, దేశముతో కాదు. అలా కూర్చో, విను. పరిశుద్ధాత్మ నీ యొద్దకు అది తెచ్చును కాక. అహాబు కాలంలో ఏ స్థితి ఉన్నదో ఈ రోజు ఆ స్థితి మనకున్నది. స్త్రీ ఏం చెప్తే అదే అహాబు చేసినది. ఇప్పుడు చిట్ట వరకు ఆలయములో వారు స్త్రీలను ఆరాధన చేస్తున్నారు. కొంచెం కాలం క్రితమే నీతియుక్తమైన కోపమే నాకు వచ్చినది. మెక్సికోలో నేను ఒక చిన్న పేద స్త్రీని చూశాను. కాలుతున్న రాళ్ల మీద మైళ్ల కొద్దీ దొగాడుకుంటూ వచ్చుట నేను ఎరిగి ఉన్నాను. బిడ్డను తన హస్తాల్లో పెట్టుకుని తండ్రి వస్తూ ఉండగా ఇద్దరిలో ఒకరు తల్లి వెంట వస్తూ ఉన్నారు. ఆమె ఏడ్చుకుంటూ మోకాళ్ళు కనబడకుండా బండల్లో గుండా ఆమె చేతులు లాక్కుంటూ ఏడుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆమెను చూస్తూ ఉన్నారు. ఆమె యొక్క విగ్రహం వద్దకు ఒక భక్తురాలుగా అనుకురుచున్న చనిపోయిన ఒక స్త్రీ విగ్రహం వద్దకు వెళ్లిపోయినది. ఇది విమర్శగా నేను చెప్పుట్లేదు. దేవుని వాక్య వెలుగులో నేను దీన్ని చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా అచ్చంగా దయ్యాలు అనువాదము, దయ్యములే. బైబిల్ తెలుపుతున్నది, మధ్యవర్తి మరొకరు లేరు. దేవునికి నరునికి విజ్ఞాపన చేయవాడు మరొకరు లేరు. అయితే క్రీస్తు యేసు అను నరుడు తప్ప.
ఆరంభ సంఘము కథోలిక్ అయినట్లయితే అలాగైతే వారు ఎందుకు మారారు? ఆరంభ కథోలిక్ దీన్ని గద్దించినప్పుడు ఈ కథోలిక్ అది అంగీకరించినదా? అది ఒక స్త్రీ లోకము, ఆత్మ కేక ఈ రోజు ఉన్నది. అది నిజం, అది ఖచ్చితంగా నిజం. నేను ముందుగా తెలియచెప్పుచున్నాను, స్త్రీ గొప్ప స్త్రీ అవుతున్నది. ఈ రాత్రి ఇక్కడున్న చిన్నవారైన మీరు సోదరుబ్రహ్యాం ఇది చెప్పాడని జ్ఞాపకముచ్చుకోండి. నేను ప్రభువు రాకడను చూచినప్పుడు 33 సంవత్సరములో నేను దాన్ని చెప్పియున్నాను. ఏ విధముగా మోటారు వాహనాలు ఇక కోడిగుడ్డు వలె రూపుదిద్దుకుంటవని, చివరిగా అవి పూర్తిగా కోడిగుడ్డు రూపములోకి వెళ్లిపోతవి. ఇక్కడ సగం మంది బహుశా అది ఎరిగి ఉందరు. ఒక పాత కాగితంపై అది వ్రాయబడి ఉన్నది. మసానిక్ టెంపుల్లో ఆ ఉదయం మనం అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడైతే ఈ అనాథ శరణాలయం ఉన్నదో అక్కడ ఉన్నప్పుడు, ఆ తర్వాత రెండవ వీధిలో మనము కూటములు జరిగించిన దగ్గర ఒక స్త్రీ లేచుట నేను చూశాను. నీచంగా ఉన్నది, దేశాన్ని పెత్తనము చేసినది. నేను ముందుగా తెలియజేస్తున్నాను, ఆ స్త్రీ ప్రెసిడెంట్ అయినా కావాలి, లేక అలాగో లేదో లోకము సంపూర్తిగా నాశనము కాకముందు అమెరికా సంయుక్త రాష్ట్రములో ఒక విధమైన గొప్ప బలమైన పొందుకోవాలి. అది మనస్సులో ఉంచుకోండి అని నేను చెప్పాను. ఇప్పుడు ఏమి జరిగినదో గమనించుడి. యెజబెలు అహాబును ఆమె పరిపాలన చేసినది. ఆమె అతని నోరు మూసినది. అది ఇలాగుంటున్నది, అభాగ్యుడైన తండ్రి లేదు, అమ్మ బిడ్డలతో ఇంటి వద్ద ఉండిపోతే త్రాగుబోతు భర్త బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇందులో అభాగ్యుడైన తండ్రి బిడ్డను జాగ్రత్తగా చూస్తుంటే త్రాగుబోతు స్త్రీ బయట ఉండిపోయినది. అది తమాషే కాదు, అది సత్యము. నీతిమంతుల గురించి నేను మాట్లాడలేదు, లేదండి. నేను కేవలము లోకములోనూ ఉన్న ఆత్మను చూయించుచున్నాను. ఇప్పుడు గమనించు, ఇది మరొక అందచందాల అహాబు కాలాన్ని చూడు. దేశం ఏ విధముగా అభివృద్ధి చెందినదో, ఓహో, అప్పుడది బంగారు యుగమే. అహాబు కాలంలో ఇశ్రాయేలు ఏ విధముగా తెజలినదో, ఆ వేషధారి యెజబెలు నిజముగా దాని వెనుక పరిపాలన చేసినది. బైబిలు పండితులైన మీకు అహాబు యెజబెలును పెళ్లి చేసుకుని యూదాలోకి విగ్రహార్ధన ఏ విధముగా తెచ్చున్నాడో, చీకటి యుగములో ప్రొటెస్టాంటులు కథోలిక్తో వివాహము చేసుకుని అన్యత్వాన్ని క్రైస్తవ సంఘములోనికి తెచ్చారు. జ్ఞాపకముచ్చుకోండి, ఈ దినమున ప్రొటెస్టాంట్ సంఘము వేశ్యగా పిలువబడుచున్నది. ఎందుచేతనగా ఆమె వ్యభిచారిణిగా కూడా పిలువబడెను. అది జ్ఞాపకముచ్చుకోండి. కాబట్టి కుండ కుంపటిని నలుపని పిలవలేదు. నిన్ను నీవు సహాయం చేసుకుంటానికై నిప్పులో నుండి మంగళంలోనికి దూకలేవు. అయితే సత్యాన్ని గమనిద్దాము. మనకు కావలసి ఉన్నది సత్యమే. మన నిత్యత్వానికి బంధము కలిగి ఉన్న ప్రజలం మనము దేవుని కలుసుకొనవలసి ఉన్నది. సత్యాన్ని మనము కనుగొందాము. మీరు ఇష్టపడితే మీరు గమనించాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు కూడా దేవుడు పంపుతాడు. లేక మొదటిగా నీతివంతుడైన యెహోషాపాతు అహాబును దర్శించడానికి వచ్చాడు. ఆ తర్వాత ఇరుకులో పడిపోయాడు. నీవు మంచిని చెడును కలుపు చేయలేవు. ఇక దానిలో నుండి ఏది నీవు పొందలేవు. నీవు నూనెను నీటిని కలుపు చేయలేవు. అవి మిశ్రితము కావు. అలాగే సహవాసులు, సహబంధాలు లోక కార్యకలాపాలతో ఉండిపోయి ఇంకా జయ జీవితాన్ని జీవించలేవు. బైబిల్ తెలుపుతున్నది, వాటిలోండి బయటికి రా, వేరుగా ఉండు, ప్రభు సెలవిచ్చుచున్నాడు. అలాగే సహోదరు అబ్రహాం అన్ని వంటావు, నాకు తెలుసు. అయితే నీవు నీ స్వంత జ్ఞాన తలంపులను తీసుకుంటున్నావు. అది వాక్యానికి విరుద్ధమైనది. వాక్యమే సత్యము. నేను వాక్యము నమ్ముతున్నాను. ఇప్పుడు గమనించు, యెహోషాపాతు అహాబునొద్దకు వచ్చాడు. అతని గొప్ప విందు చేశాడు. నిజం, వీధి మాటల్లో ఉచ్చారణతో అది మనం ఈనాడు అబ్బబ్బో అని పిలుద్దాం. ప్రతి ఒక్కరిని వారు ఆహ్వానించారు. ఎద్దును, గొర్రెలను మొదలగు వాటిని వధించారు. వారు మంచి విందు చేసుకుంటున్నారు.
అక్కడే విశ్వాసి ఇరుకులో పడిపోయేది. నేను నీకు చెప్తాను, ఓ నీవు సంకుచిత భావాలు కలవాడవు ఆ చిన్న పరిశుద్ధ గుండాల స్థానముతో. అయితే అంతే, నువ్వు పెద్ద సంగమునకు రావలసి ఉన్నది. నీవు రావలసి ఉన్నది, నీవు చూడవలసి ఉన్నది. మా కాపురికి డిడి పిహెచ్డీలు ఉన్నవి. చూశారా, మా కాపరి, మా పాటల పాడువారు దేవదూతల వల్లే ఉంటారు. దానివల్ల దానికి ఏమీ ఉపయోగం లేదు. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడను దానికి వ్యతిరేకమైనట్లయితే. వారు ఎద్దును వధించి పెద్ద విందు చేసుకున్నారు. అహాబుకు అందులో ప్రత్యామ్నాయము ఉన్నది. అతని ఉద్దేశాలు తప్పుడివి. యెహోషాపాతును ఉచ్చులో పడవేయుటకు పెద్ద సంబరము చేయుటకు ప్రయత్నిస్తున్నాడు. అలాంటిదే ఈనాడు దయ్యము చేయుటకు ప్రయత్నము చేస్తున్నది. మాకు సంఖ్య ఎక్కువగా ఉన్నారు, నిజమే. దేవునిక సంఘము ఎల్లప్పుడూ కూడా యేసు వచ్చే వరకు కొద్ది సంఖ్యగానే ఉంటున్నది. చిన్న మంద భయపడికుడి, మీకు రాజ్యముల గురించిన తండ్రి అభిష్టమై ఉన్నది. అవునది నిజం. మనము కొద్ది సంఖ్యతో ఉన్నాము, అయితే పర్వాలేదు. దేవుడు అక్కడ ఉన్నంతకాలము నాకైతే అది పెద్ద సంఖ్యే. అది నీకు కూడా అంతేనని నాకు తెలుసు. ఎందుకనగా దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవరు? అయితే దాని వెనుక అతను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతడన్నాడు, మనమంతా ఇక్కడ ఉన్నాము, మనకి గొప్ప సమయం. నాతో కలిసి రామోత్కిలాతు మీదికి యుద్ధానికి నీవు వస్తావా? ఎందుకనగా వాస్తవంగా అక్కడ సిరియాలో అది ఉన్నది. అయితే రామోత్కిలాతు నాకు సంబంధించినది, అది నిజమైనది. మాకు హక్కు ఉన్నది. మేమే మొదటి సంఘము, మాకు హక్కు ఉన్నది. అది గమనిస్తున్నారా? యెహోషాపాతు అన్నాడు, సరే, అలాగైతే మనకు మంచి సమయం. ఇంకా చెప్పాడు, నా ప్రజలు నీ ప్రజల్లాంటి వారు. చూడు, మనమంతా విశ్వాసులం, కాబట్టి మనము అందరం కలిసిపోదాము. అతడు ప్రాముఖ్యమైన తప్పు చేశాడు. యెహోషాపాతు ఆత్మ సంబంధే ఇండి కూడా నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నట్లుగా అది ఈరోజు పొలికై ఉన్నది. ఖచ్చితముగా ఎలాగైనా ఏదో ఒక చోట హృదయములో యథార్థత ఉన్నవానికి దేవుడు వర్తమానం పంపుతాడు. ఆరంభములో ఆయన చేశాడు కనుక పథకమును ఆయన వరుసలో ఉంచుతాడు. దానితో వరుసలోకి వచ్చుట. ఇప్పుడు అతని గమనించు, నేను తప్పకుండా నీతో వస్తాను అని చెప్పాడు. అయితే అతను అడిగాడు, ఒక్క నిమిషం ఆగు, మనం వెళ్ళక ముందు మనం ప్రభువును అడగవలసి ఉన్నది. నీవు అలా అనుకోవట్లేదా? మన విశ్వాసులమైతే మనం ప్రభువును అడగవలసి ఉన్నది. అలాగే అహాబు అన్నాడు, తప్పకుండా, అది మంచిది. ఓ, నేను అది ఎందుకని తలంచలేదు? తప్పక అది కూడా నేను తలంచవలసి ఉన్నదే. ఇంకా చెప్పాడు, దేశంలో నా వద్ద 400 మంది అక్కడ శ్రేష్టమైన ప్రవక్తలు ఉన్నారు. వారందరినీ మంచి వస్త్రాలు ధరించిన వారిగా చేశాను. వారందరికీ డిడిడీలు పిహెచ్డీలు ఇంకా ఉన్నవి. ఇక్కడ ఈ ప్రవక్తలకు గొప్ప నిర్మాణాత్మక సంస్థలు ఉన్నవి. కాబట్టి వారినందరినీ నేను తీసుకుని వస్తాను. వారేం చెప్తారో చూద్దాం. ఇది మీకు తెలుసా? వెంటనే ఇది యెహోషాపాతుకు సరి అనిపించలేదు. కాబట్టి వెళ్లిపోయి 400 మంది ప్రవక్తలను వారు తీసుకుని వచ్చారు. మంచిగా పోషించబడినవారు, బాగా బట్టలు ధరించి ఉన్నారు. అహాబు తాను స్వయంగా వారిని పోషించాడు. ఎందుకనగా అతడు ఏమి చేయమని చెప్తాడో ఖచ్చితంగా వారు అదే చేస్తారు. అక్కడే నీవున్నావు. నిజమే, మనకు అందమైన మందిరాలు, పెద్ద పెద్ద స్థలాలు ఉన్నవి. అయితే అనేకసార్లు బోధకుడు 20 నిమిషాల ప్రసంగం చేస్తే పరిచారకుల బోర్డు అతన్ని వెలివేస్తున్నది. అయితే నీ హృదయము దీవించమందుకాక దేవుని మనిషి ఆ బుద్ధిహీనతను ఆలకించడు. అవును, పాపానికి అతను ఎంతో తలవగినట్లయితే సమాజమంతా అతనికి ఓటు వేస్తారు. ఎందుచేతనగా అతను సంఘశాఖలో ఉన్నాడు కాబట్టి. అయితే దేవుని సంఘములో నీవు ఓటు వేయవు, ఓటు తీసి వేయవు. నీవు ఒకసారి జన్మించావు, నిత్యము నిరంతరం ఉంటావు. దేవుడు మాత్రమే నిన్ను బయటికి నెడతాడు. ఆయనకు ఆయనే వాగ్దానము చేశాడు.
ఆయన ఎన్నడూ చేయడు. ఆమేన్. నిన్ను లోపలికి తీసుకురాకముందు నీవు దేనితో చేయబడ్డావో ఆయనకు తెలుసును. మన యొక్క సంస్థాపకాలు చేసినట్లుగా ఏదో తేలిగ్గా వదులుగా ఆయన విధులను ఆయన నడిపించడు. తీసుకుని 30 రోజులు లేక 60 రోజులు లేక 90 రోజులు పరిశీలనలో ఉంచడు. వారు మాట్లాడక ముందే, వారు మందిరానికి రాకముందే వారు ఎవరైనది ఆయనకు తెలుసును. వారు దేని చేత చేయబడ్డారో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆ కారణము చేత తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నది. వారినందరినీ అతడు అక్కడికి తీసుకుని వచ్చి అతని సింహాసనంపై కూర్చుని పెట్టుకున్నాడు. మరొకరు తన సింహాసనంపై కూర్చున్నారు. వారక్కడ కూర్చున్నారు అన్నాడతడు. ప్రవక్తలందరినీ, బోధకులందరినీ తీసుకుని రండి. వారంతా బయటికి వచ్చారు. వారు సేనా విన్యాసము గుండా వెళ్లారు. వారికి ఒక పెద్ద పండుగ అది. అతడు అడిగాడు, వారు అందంగా అగుపించట్లేదా? వారు మాట్లాడే భాష విను. ఓ, ఎంత బంతగా వారు మాట్లాడగలరో చూడు. ఆమెన్. మరియు వారు చేసే ఈ విన్యాసాలన్నీ వారందరూ కలిసిపోయి ఉన్నారు. వారందరికీ అదే. మొదటి సంగతి ఏంటో మీకు తెలుసా? అతడన్నాడు, ముందుకు వెళ్ళుడి, ప్రభు పలుకుచున్నాడు, ముందుకు వెళ్ళుడి. అతడు అడిగాడు, యెహోషాపాతు, నీవిప్పుడు చూస్తున్నావా? చూశారా నేను బాగా ఉన్నాను? ఎందుకు? ఏమి చెప్పాలో వారికి తెలుసు. వారేమి చెప్పాలో వారికి బాగా తెలుసు. లేదా వారి ఆన్నవాళ్ళు వారు పోగొట్టుకుంటారు. అవునండి. జిల్లా పెద్ద వచ్చాడు మరియు రాష్ట్ర పెద్ద, ప్రెస్బిటేర్. నా అర్థం, వారు వెలివేయబడతారు. వెంటనే వారిని పోషిస్తున్న హస్తమును గురించి మంచిగా చెప్పకపోతే. కారణం, వారు ఎరిగిందంతా భౌతిక ఆహారమే. ఎలాగైనా భయాన్ని కలిగించు ఒక హస్తమునందుకు నేను ఆనందంగా ఉన్నాను. దేవుని సంఘాన్ని అది పోషించును. గమనించు, ఆ తరువాత వారందరూ ప్రవచించుట నేను చూస్తున్నాను. హో, అవును రాజా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముందుకు సాగిపో, వెళ్ళు. అయితే వింతైన విషయమేదనగా వారు నిజంగా ప్రేరేపించబడ్డారు. ఎప్పుడు గమనించుడి. అయితే ఆ దైవజనుని యెహోషాపాతును ఆ రకపు ప్రేరేపణ తాకలేదు. అతడన్నాడు, ఓ క్షణము ఆగు, నేనిక్కడ తప్పు చేసి అనుకుంటున్నాను. ఎక్కడో ఒకటి తప్పున్నది. దీనితో నేను కలిసి ఉండకూడదు. చూశారా, ఎద్దు తన కామందు దొడ్డి నెరుగును. అవునా? అక్కడే. అతడన్నాడు, అహాబు రాజుగారు, నన్ను క్షమించు. అయితే నీ యొద్ద మరొకరు లేరా? ఇంకో ప్రవక్త లేడా? ఎందుకు? అహాబు చెప్పాడు. సరే, 400 మంది ఒక్క భావంతో, ఇక్కడ వారందరూ ఒక్క భావంతో ఉన్నారు. ఉత్తమోత్తమ పండితులు మాకున్నారు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అని చెప్పారు. అతడన్నాడు, ఎందుకో అది అంతా వినసొంపుగా లేదు. అతని హృదయములో అనుకున్నాడు, ఆమేన్. నీవు సంసిద్ధమేనా? అది ఇక్కడే. అది దేవుని యొక్క వాక్యం వలె ధ్వనించట్లేదని అతనికి తెలుసును. మరొకరు లేరా అని అతడు అడిగాడు. ఇప్పుడు విను. అహాబు చెప్పాడు, అవును, మాకొక పరిశుద్ధ గుండ్రాయి ఉన్నాడు. మీకాయా అను ఒకడు మాకున్నాడు. అయితే నేను చెప్తున్నాను, నేనతను ద్వేషిస్తాను. ఓ, ఇంకొకడు మాకున్నాడు. అతను మా సంస్థకు చెందినవాడు కాదు. కొండ మీద ఒక చోట అతడు ఉన్నాడు. అతని పేరు మీకాయి. యెహోషాపాతు అడిగాడు, అతను ఏం చెప్తాడో నేను వినాలనుకుంటున్నాను. ఆమేన్. మీరు దాన్ని చూస్తున్నారా? ఈ దినానికి ఒక పోలిక. ఇంకా మరొకరు లేరా? అవును. అయితే అతడు మూఢుడు. అతడు ఎప్పుడూ నా మీద చెడ్డ మాటలు చెప్తాడు. దేవుని వాక్యము అతన్ని గురించి చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు అతడు మరొకటి ఎలా చెప్పగలడు? ఏంటి? అతడు మన సంస్థకు ఊరక గద్దిస్తుంటాడు. మన సంస్థను ఏంటి? అతని సంఘాన్ని చీల్చేవాడు. అదే దానికి ఉన్నది. ప్రవక్తలు అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లి విద్వాంసుల ప్రథమ పట్టము ఇవ్వాలనుకున్నారు. అయితే అతను నిలవలేకపోయాడు. అక్కడతను తన్నులు తన్నుతుంటాడు. అతడి పురాతన మూఢుడు.
చూశారా, యెహోషాపాతు అతని గురించి తగినంత ఆత్మని కలిగి ఉన్నాడు. అతని తండ్రి నుండి అతను చెప్పాడు, అతని మాటలు నేను వినాలని ఉంది, వెళ్ళి అతన్ని తీసుకురా. సరే, నేను నీకు హెచ్చరిక చేస్తున్నాను. అతడు జొల్లు కార్చుకునేవాడు, వెర్రి స్తోత్రాలు చేయువాడు. ఇక్కడ మిగతా వారి వలె అతనికి టీవీ లేదు. అతని మాటలు నేను వినాలనుకుంటున్నాను. నా గొర్రెలు నా స్వరము ఎరుగును, అన్యుని అవి వెంబడించవు. యెహోషాపాతు దేవుని గొర్రె పిల్లలలో ఒకరిగా అది అతనికి జరిగినది. అతడన్నాడు, అదంతా మంచిగా అగుపించట్లేదే, వినిపించట్లేదు. దానికి గలగలమను శబ్దమున్నది. అయితే అది గంట శబ్దము కాదు, అది మ్రోగిడి కంచును గనగనలాడు తాళం వలె ఉన్నది. అది సరైన మోత ఇచ్చుట్లేదు. ఎలాగనగా ఎండిన ఆవు చర్మం పైన బఠానీలు కురుమని చెట్లా ఉన్నది. రాయ్ డేవిస్ తరచు చెప్తున్నట్లు అది సరైన ధ్వని కాదు. నీవు మూర్ఖుడు పిలుస్తున్నా అతని మాటలే నన్ను విన్ని, నీ సంస్థలో చేరనేవాడు, తన సొంత భావాలు పెట్టుకున్నవాడు అతనిది వినని అని అడిగాడు. ఎందుకనగా అతడు సత్యన తప్పక కలిగి ఉంటాడని, ఎందుకనగా అతని యొద్ద లేదని అతడు ఎరిగాడు కాబట్టి. కనుక నేను పంపుతాను, అలాగైతే అతను తీసుకురా అని అన్నాడు. కాబట్టి కొండల్లోకి వారు వెళ్లిపోయారు. ఎక్కడైతే అతడు బోధ చేస్తున్నాడో ఆ సందుల్లోకి వారు వెళ్లారు. చిన్న సేవా పరిచర్యను కలిగి ఉన్నాడు అతడు. ఇక్కడికి పరుగులు తీస్తూ వచ్చాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత అయ్యయ్యో, వారి కోపం రేకెత్తిపోయినదా. చిటి చివరికి ఒకడు, సిద్కియా పేరుగల ఒకడు వెళ్లిపోయి తన నెత్తి మీద కొమ్ములు పెట్టుకున్నాడు. సహోదరుడా, అప్పుడే అతనికి ప్రత్యక్షత కలిగినది. అతని చేతుల్లో నూనె ఉన్నది. అతనికి సమయం దొరికింది. అవునండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ కొమ్ములతో మనము సిరియాను తన దేశంలోకి తిరిగి త్రోసివేయబోతున్నాం. వారి సమయం వారికి ఉండిపోయినది. కాబట్టి ఆ పరుగులు తీసినవాడు అన్నాడు, మీకాయా అని చెప్పాడు. ఇమ్మా కుమారుడు నీవు కదా? అవును, నేనే. పరిశుద్ధ గుండ్రాయివి, చపల చిత్తుడవు, ప్రవక్తవు నీవే కదా? సరే, నేనే అనుకుంటాను. సరే, రాజు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఓ అతడా? నిస్సందేహంగా మీకాయ ముందుగానే అది ఎరిగి ఉన్నాడు. అక్కడున్న కూడికను గూర్చి అంతా ప్రభువు అతనికి చెప్పియున్నాడు. కాబట్టి అతడు లేచాడు. అతడన్నాడు, ఒక్క నిమిషం ఆగు. నీవు ఈ ఉద్యోగం ప్రారంభించక మునుపు నీవు ఏమి బోధ చేయాలో నేను నీకు చెప్పబోతున్నాను. మిగతా బోధకులంతా ఈ విషయాలు బోధించరు. గుర్రాల పందాల గుర్చి నీవేమి మాట్లాడవద్దు. నీవు దీన్ని గుర్చి దీన్ని గుర్చి నీవేమి చెప్పకూడదు. ఎందుకంటే మిగతా బోధకులు అది చెప్పరు అని చెప్పాడు. వారు చెప్పిందే నీవు చెప్పు. అదే ఈ రోజు ఉంటున్నది. లేఖనము ఏమి చెప్తుందో అదే మేము చెప్పబోతున్నాము. అతడన్నాడు, మీకాయా, మిగతా ప్రవక్తలు మన రాజును గురించి మంచిగా మాట్లాడారు. ఇప్పుడు అదే నీకు తెలుసా? అతడు గౌరవప్రదమైన మనిషి. లేదా వారు చెప్పిందే నీవు చెప్పు. మంచి ప్రవచించు మంచిగా. నా దేవుడి జీవము తోడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అవునది ఏదో అది మాత్రమే నేను చెప్తాను అని అన్నాడు. ఆమేన్. దేవుడు మనకు కొందరు మీకాయలను దయచేయును. వాక్యముతో నిలబడు. మిగతా వారికి ఉన్నట్లుగా అందరూ మూఢభక్తి గలవారు లేకపోవచ్చును. పిహెచ్డీలు, ఇతర డిగ్రీలు అతనికి లేకపోవచ్చును. అతనికి సమాజపు సాంఘిక స్థోమత్తు లేకపోవచ్చును. ప్రజల ఎదుట పెద్ద పెద్ద డీడీ అతనికి లేకపోవచ్చును. కానీ అతడు వాక్యమును కలిగి ఉన్నాడు. ఆమేన్. ఓ అదే దేవుడు తన వాక్యమును కాపాడనని అతడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి అతడు అన్నాడు, దేవుడు ఏమి చెప్పమని చెప్తే దేవుడు చెప్పినదే నేను చెప్తాను. ఈ రానున్న దినాలను గుర్చి దేవుడు ముందుగా తెలియచేసినట్లయితే ఈ తప్పుడు విషయాన్ని
అది ముందుగా తెలుపుతున్నది. స్త్రీ ఆరాధన లేక పరిశుద్ధులకు విజ్ఞాపనం చేయటము, భక్తులతో సంభాషణ చేయుట, ఈ మిగతా బుద్ధిహీనతంతా ఆయన గద్దించినట్లయితే చెప్పబడినది, ఎన్నే ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లు ఈ కడవరి దినాలలో వీరును చేయుదరు. దేవుని వాక్యమునందు నేనది గద్దిస్తున్నాను. అది తప్పు అని చెప్తున్నాను. వాక్యముతో నిలబడు. నీవెన్ని ఉద్రేకలు కలిగి ఉన్నప్పటికీ, నీవెంత ఎగిరి కేకలు పెట్టినప్పటికీ, అది ఇది నీవేది చేసినప్పటికీ నాకు అనవసరం. దేవుని యొక్క ఆత్మ దేవుని ఎదుట పవిత్రమైన పరిపూర్ణమైన జీవితానికి నేను నడిపించకపోతే దాన్ని గద్దించు. నూనె నీలో ప్రవహించడానికి దేవుడు కోరినట్లయితే నిన్ను ఒలివ చెట్టుగానో టెక్సాస్లోని చమురు బావిగానో నిన్ను చేసి ఉండేవాడు. నేనొకటికి చెప్తాను, ప్రతిదానికి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. వాక్యముతో నిలబడు. బైబిల్ ఏం చెప్తే దానితో నిలబడు. అది దేవుని యొక్క ఉరీము తుమ్మీము. వృద్ధుడైన మికాయి వాక్యం మీద నిలబడ్డాడు. సింహం వలె ధైర్యముగా అక్కడికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ రాత్రి ప్రభువు అతనికి ఒక దర్శనం ఇచ్చిన్నాడు. అతను ఎక్కడ నిలబడ్డాడో అతను ఎరిగి ఉన్నాడు. గమనించు, ఓ సహోదరుడా, ఇతరులు కూడా దర్శనాలు చూస్తూ ఉంటారు. అయితే వారి దర్శనము దేవుని వాక్యముతో సహకరించదు. అయితే మీకాయిది దేవుని వాక్యముతో ఉండిపోయినది. కారణమేదనగా ప్రవక్త దీర్ఘదర్శకు ఏలియా దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అహాబుకు ఏమి జరుగుతుందో ముందుగానే చెప్పియున్నాడు. కాబట్టి దేవుని వాక్యము కీడు జరగబోతుందని చెప్పినప్పుడు ఒక మంచి జరుగుతుందని మీకాయ ఎలాగూ చెప్పగలడు? కనుక అతని వాక్యముతో ఉన్నాడు. సహోదరుడా, గుడి గోపురము ఎంత ఎత్తని కాదు, లేక వెళ్లే ప్రజలు ఎలా మంచి వస్త్రాలు ధరించుకున్నారని కాదు, ఎటువంటి విద్యను కాపరి కలిగి ఉన్నాడని కాదు, లేక దీని గురించి ఏదైనా, లేక బిషప్ చూచి ఏది చెప్పాడని, లేక ఎవరైనా ఏది చెప్పారని కాదు. అది వాక్యానికి విరుద్ధమైతే దానికి దూరంగా ఉండు. వాక్యములో ఉండు. అక్కడే నిజమైన దేవుని సేవకుడు ఉండేది ఆ వాక్యం మీదనే. అవును, మీకా ఎక్కడికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతని దర్శనాన్ని చూచాడు. అతను ప్రవచించినప్పుడు అతని దర్శనము చూచి ఉన్నాడు. వాక్యముతో సరిగ్గా అది సహకరించుట, దానితో ఒకటి ఎవట అతను చూశాడు. అతనికి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది కలిగి ఉన్నాడు అని అతనికి తెలుసును. అక్కడికి వెళ్లిపోయాడు. అతను అడిగాడు, ఇమ్మా కుమారైన మికాయా, రామోత్గిలాదు మీదికి నేను వెళ్ళేదనా లేదా విరమించుకోనా? మికాయ చెప్పాడు, వెళ్ళు అన్నాడు. అది మంచిగా వినిపించట్లేదు. చివరకు తాను తానే బాగా తెలిసినవాడుగా. వారిలో అనేక మంది కేవలము ప్రజా పలుకుబడి కొరకై ఆ పెద్ద ఉన్నత శ్రేణి వాటిలో చేరారు. వారికి వ్యత్యాసంగా తెలుసు. లోకములో పనిచేయు జీవ ఆత్మ అది వ్యత్యాసకరమైనదని వారికి తెలియచేయును. వాటిని గురించి వారికి ఏ విధమైన జీవపు కోణము ఉండినట్లయితే వారు ఈ మూఢ భక్తి గల వారిని, కప్పల్లా ఎగిరే వాటిని, ఎగిరే పురుగులను, వణికుడులు, ఎగురుటలు, పరుగు తీయుట, వాటిని అనుసరిస్తారు. అది విరుద్ధమని ఎరిగి కూడా. అయితే ఉద్రేకాలను బట్టి వాటితో వారు వెళ్లిపోతారు. ఉద్రేకాలు ఎవరు లెక్క చేస్తారు? నాకు కావలసినది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అనున్నది. అది నిజం. వాక్యం ఏమి చెప్పినదో అదే. హృదయ ఆదరణ భక్తిని నేను నమ్ముతాను. నేను ఎరిగిన ఆనందాన్ని నేను నమ్ముతాను. పరిశుద్ధాత్మ శక్తిని నేను నమ్ముతాను. దైవిక స్వస్థతను నేను నమ్ముతాను. కృపావరములు, ప్రత్యక్షతను నేను నమ్ముతాను. అయితే అవి గౌరవప్రదంగా శరీరంలో పెట్టబడి వాక్యముతో సమతూకముగా పనిచేయును. నేనొక స్థలానికి వెళ్లి బోధించుటకు ప్రారంభించగానే, వేదిక పిలుపు ఇవ్వగానే ఒక స్త్రీ లేచి భాషలు మాట్లాడటకు ప్రారంభించినది. ఓ, ఎంతటి అవమానమది! ఎంతటి విచారమది! వారి కాపరి వాక్యం మీద లేడని అది తెలియజేస్తున్నది. లేదా దాన్ని అతడు నిలుపు చేయును. అది చేయొద్దు అని చెప్పును. చూశారా? వరములకు వ్యతిరేకము కాదు. అది అమర్యాదగా వాడబడుతుంది. చూస్తున్నారా? అనేకమైన విషయాలు దాని మీద గంటల తరబడి తీసుకోగలను. దేనిని గురించి నేను మాట్లాడుతున్నాడో మీకు తెలుసా? అదంతా కథోలిక్ నమ్మకము, ప్రొటెస్టెంట్ నమ్మకము. అయితే వాక్యముతో నిలబడు. గమనించు, అతను దర్శనం చూచినప్పుడు వెళ్లిపోయి అతనికి చెప్పాడు, వెళ్ళు అని చెప్పాడు. అతడన్నాడు,
ఎన్నిసార్లు నాతో సత్యము చెప్పమని నీకు ఆజ్ఞ ఇచ్చాను? అయితే అతడు అడిగాడు, అయితే ఇశ్రాయేలు కాపురులేని గొర్రెల వల్లే చెదరియునుట నేను చూచుచున్నాను. అతడన్నాడు, నేను నీతో చెప్పాను, నేను నీతో చెప్పియున్నాను. అతను ఎక్కడకు తీసుకుని రాకముందే అతడు ఏమి చెప్తాడో నేను ఎరిగి ఉన్నాను. అవునది నిజం. మరొకటి అతడు చెప్పలేడు. అతనికి దేవుని వాక్యమున్నది. విషయాన్ని ఖండించుట కంటే మరొకటి అతడు చేయలేడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, బైబిల్ యొక్క వెలుగులో ఈ బుద్ధిహీనత, ఉద్రేకాలు, మూఢభక్తి మరియు వాక్యమును చెప్పు ఇవి నేను ఖండిస్తున్నాను. దానికి ఏమీ లేవు. సంఘము నిజమే, మిగతావన్నీ యేసుక్రీస్తు నామమున దేవుని వాక్య అధికారం వలన నేను దాన్ని ఖండిస్తున్నాను. అవకాశము గతించిపోని, కానీ దేవుని వాక్యం నిరంతరము సత్యముగా నిలిచిపోతుంది. అవునది నిజం. చెప్పాడు, నీవు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. ఏం జరిగింది? అతనికి పెద్ద ఉద్రేకం వచ్చినది. మంచి సమయం దొరికినది. అతడు అంతా తిరిగాడు. ఎందుకంటే అతడు సంఘానికి ముఖ్యుడు కాబట్టి. అతడు వెనుదిరిగి అతడి చెంప మీద కొట్టాడు, చేత్తో చరిచాడు. ఓ, అతడిలాగు చెప్పు, నేను వినగలుగుతున్నాను. నీవొక చిన్న మొసగాడవు, పరిశుద్ధ గుండ్రాయివి. దేవుని ఆత్మ నాలో నుండి ఎక్కడికి వెళ్ళినది? ఎప్పుడు నీ యొద్దకు వచ్చినది? అతడన్నాడు, నేనేమి చూశాను నీకు తెలుసా? అతడు చెప్పాడు, మీకు అంతా ఇక్కడ మంచి సమయం జరుగుతున్నప్పుడు, మీ పెద్ద నాట్యాలు అలా జరుగుతూ ఉన్నప్పుడు, ఒకటి అదే సమయంలో పరలోకానికి వెళుతున్నది. నేను మీతో చెప్తున్నాను, పంది గుడిసెల్లో తప్పిపోయిన కుమారులు ఉండగా అమెరికా భోగి ఓగి రాక్ అండ్ రోల్ రాగాలతో నాట్యం చేస్తున్నది. వారి ఎల్విస్ ప్రెస్లే, హూలవ్ సుశీతలతో ఉండగా ఇప్పుడు పరలోకములో కూటమి జరుగుతున్నది. అతడన్నాడు, దేవుడు కిటికీలు తెరిచాడు, నన్ను చూడని. మీరు రాక్ అండ్ రోల్ సమయంలో ఉండగా పరలోకములో దేవుడు నన్ను చూచుటకు అనుమతించుడు కాక అక్కడ నేనొకటి చూస్తున్నాను. నీవేమి చూశావు? అతడు చెప్పాడు, దేవుని గంభీరమైన సైన్య సమూహాన్ని నేను చూస్తున్నాను. దేవునికి కుడి ఎడమల కూర్చుని ఉన్నారు. వారు ఒకవైపున మరొక వైపున దేవదూతలు ఉన్నారు. చెప్పాడు, నేను ఆ దేవదూతలు చూస్తున్నప్పుడు ఒకరు ఒకవైపున కూర్చుని ఉన్నారు, పరలోక సైన్యము కూడి ఉన్నారు. ఇంకా చెప్పాడు, దేవుడు అడిగాడు ఇలాగు, ఎవరిని నేను పంపాలి? హో, విను. నా ప్రవక్త ద్వారా పలుకుబడిన నా మాట నెరవేరినట్లు, అహాబును అక్కడికి తెచ్చినట్లు అక్కడికి వెళ్ళుటకు నేను ఎవరైనా తీసుకుందును? సహోదరుడా, వాక్యంతోనే నిలబడు. వారు ఎన్ని రాక్ అండ్ రోల్ పార్టీలున్నా, ఎంతగా సంఘములో దాన్ని వాయించినా, సంఘములో వారెంతగా అది ఇది నటించినా, అది ఇది ఇంకేదో వారు చేసినా, వాక్యముతోనే ఉండు. అవునది నిజం. దేవుడు తన మాట నిలబెట్టుకును ప్రతిసారి. గమనించు. అయితే చెప్పాడు, మా నిమిత్తం ఎవరు వెళ్ళుదరు? అక్కడికి వెళ్లిపోయి అహాబును ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చేదరు? ఎందుకనగా అది నెరవేరవలసి ఉన్నది. అతడు చెప్పాడు, ఒక అబద్ధ ఆత్మ వచ్చుడు నేను చూచుచున్నాను. ఇంకా చెప్పాడు, నేను వెళ్ళిపోయి వారి బిషప్పుల్లోకి, వారి ప్రవక్తల్లోకి, వారి రాష్ట్ర ప్రెస్బిరియన్లోనికి, మిగతా వారందరిలోనికి వెళ్ళిపోతాను. అబద్ధమును ప్రవచించినట్లు నేను వారిని ప్రేరేపణ చేస్తాను. తద్వారా వారందరూ అక్కడికి వచ్చినట్లుగా. ఇప్పుడు ఒక నిమిషం ఆగు, పట్టుకో. మీరు సంసిద్ధంగా ఉన్నారా? ప్రేరేపణ బైబిల్తో సహకరించకపోతే అది తప్పుడు ప్రేరేపణ. సహోదరు బ్రహ్మాం, మేము సరి అని మేమెలా తెలుసుకోగలము? ఇది వచ్చుచున్నట మేము చూస్తున్నాము, ఇది వచ్చుచున్నట మేము చూచుచున్నాము, ఇవన్నీ విడ్డూరమైనవి చూచుచున్నాము. వాక్యముతో నిలబడు. నిజమే, వారిద్దరూ ప్రేరేపించబడ్డారు. ఇక్కడ ఒక చిన్నవాడు తనకు తాను నిలబడి ఉన్నాడు, అతడు ప్రేరేపించబడ్డాడు. ఇక్కడ అందమైన 400 మంది బిషప్పులున్నారు, వారు ప్రేరేపించబడ్డారు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ప్రతి ఒక్కరూ అంటున్నారు. అయితే ఎవరు సత్యమో మనకి ఎలాగూ తెలియను? వాక్యముతో నిలబడు. మీకాయా వాక్యాన్ని కలిగి ఉన్నాడు. కీడుగానే పనిచేయునని అతనికి తెలుసును. ఆ వేషధారణ తయారు చేసుకున్న భక్తి అది. అనేకులు పెట్టుకునే ఆ చెత్త
రంగులు పూసుకున్న యెజబెలు ఈ మిగతావన్నీ అతనికి తెలుసును. జీవముగల దేవుని హస్త వలన పరిగణించబడవలసి ఉన్నది. ఎలయనగా ప్రవక్త దేవుని వాక్యము అలా చెప్పినది. ప్రవక్త దేవుని వాక్యమా అని అడుగుతావు. అవునండి, వారికి తెలుసు. నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన ప్రభువు ఈ కడవరి దినాల్లో యేసుక్రీస్తు ద్వారా మాట్లాడెను. అవునది నిజం, ఖచ్చితం, అది దేవుని యొక్క వాక్యం. అక్కడ వారు ప్రేరేపబడ్డారని, వారిది నిజమే అని తలంచి అక్కడ ఉన్నవారు వారు మంచివారు కాదని నేను చెప్పట్లేదు. వారు మంచివారే, వారు గొప్పవారు, వారు విద్యలేని వారు కాదు, వారు రాత్రంతా పనిచేయువారే, వారు గొప్పవారు, వాక్యమును బోధించబడినవారు, ప్రేరేపబడినవారు. అయితే బైబిల్లోని వాక్యముతో వారి ప్రేరేపణ కలిసిపోలేదు. ఆ కారణము చేత మీకాయి వారు తప్పుడు వారని తెలుసుకున్నాడు. బైబిల్ చెప్తుంది, కడవరి దినాలలో మనుషులు తమకు తామే ప్రేమించుకునేవారు, స్వార్థపరులుంటారు. ఎందుకు? నాకు చెప్పాలనే భావమా? ఆ చిన్న 2/4 నాకు చెప్పగలదా? నేను బిషప్పును, నేను ఫలానా దానికి బిషప్పును, నేను కేథలిక్ సంఘములో గొప్పవాడను, నేను మెథడిస్టు, బాప్టిస్టు లేదా చివరికి పెంతెకోస్తులో గొప్పవాడను, నేను రాష్ట్ర ప్రెస్బిటేరియన్ను. నీవు నాకు చెప్పేవాడవా? అదే నిజం. అది నీవు నాకు చెప్పాలనా నీ భావం? బైబిల్ తెలుపుతున్నది, వారు స్వార్థప్రియులు, అహంకారులు, దూషకులు, అవిధేయులు, అపవిత్రులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, పైకి భక్తి గలవారుగా ఉండువారు. వారు చేసినట్లుగానే ఉంటారు. దాని శక్తిని, వాక్యమును ఆశ్రయించిన వారు. దాని ప్రకారం వారు మాట్లాడకపోతే వారికి జీవమే లేదు. అవునది నిజం. పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని తిరస్కరించువారు ఆ విధముగా తిరిగిపోతారు. వారి చిన్న పుస్తకాలతో, కూటములతో మొదలగు వాటితో ఇంటింటికి వెళ్లి పాపముతో బరువెక్కిన అవివేక స్త్రీలను నడిపిస్తారు. నానా విధమైన దురాశల చేత ఎన్నడూ నేర్చుకునని, ఎన్నడూ సత్యములోనికి రాని వారిని నడిపిస్తారు. ఏ రకపు వారు వీరు? ఎన్నేలు, ఎంబ్రేలు, అన్ని రకాలైన వింతలు చేయువారు. ఎంబ్రేలు మోషని ఎదిరించినట్లు అలాగే సత్యాన్ని ఎదిరిస్తారు. వాక్యం నిమిత్తము చెడిన మనస్సు కలవారై ఉంటారు. దేవుని వాక్యమును తీసి మరొక దానిలోనికి తారుమారు చేస్తారు. విచిత్రమైన వాటిలోనికి లేక మత సంబంధమైన సంస్థల్లోకి మారుస్తారు. లేదా గొప్ప పేరును నిర్మించుకుంటారు, లేక వారికి వారే గొప్ప పేరు తెచ్చుకుంటానికి చేస్తారు. ఆ విధముగా మారిపోతారు. వాక్యముతో నిలబడు. ఏం జరిగినది? అతడు చెప్పాడు, ఈ అబద్ధపు ఆత్మ నేను చూశాను. ఇలాగ చెప్పాడు, అది నేను వెళ్లిపోయి వారిని ప్రేరేపింతును, వారు అబద్ధం ప్రవచించులు చేయుదును. అలాంటి వారు ప్రజలను ఎంతగానో సంతోషభర్తలుగా చేయటానికి ఇష్టపడతారు. ఓ దేవా, సహాయం చెయ్యి. ఇది స్వీకరించుకు ఎంతో ఇష్టంగా ఉంటారు. సత్యమును విడిచి కల్పనా కథల వైపు తిరుగునట్లు జిలను పుట్టించు చెవిగా ఉండుటకు ఉపదేశకుడుగా ఉండుట. కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ మనకు హెచ్చరిక చేసినట్లుగా ఆ విధంగా వారు ఉంటారు. వారికి వారే ప్రజా పలుకుబడి తెచ్చుకుంటూ ఇష్టపడతారు. ఒక గొప్ప రేడియో, గొప్ప టెలివిజన్, లేక గొప్ప పేరు, లేక సంఘములో గొప్ప స్థానం, తమకు తామే హెచ్చించుకొని ఉండటానికి ఎంతో ఆశపడతారు. చివరికి వాక్యములో అది గమనించుకుంటకు వారు విఫలవుతారు. అయితే మికాయి వాక్యమును కనిపెట్టుచున్నాడు. అతనికి సత్యమునది, అతనికి వాక్యమునది. గమనించు. తరువాత ఏమి జరుగునో అతను చెప్పాడు. ఇతను పైకి నడుచుకుంటూ వెళ్లిపోయి అతని ముఖంపై కొట్టాడు. దేవుని ఆత్మ ఏ వైపునికి వెళ్ళినది అని అడిగాడు. అతను చెప్పాడు, లోపల స్థలములో దాక్కుని నీవు కూర్చున్నప్పుడు నీవది చూస్తావు. అహబు అన్నాడు, అతని చెరసాల్లో వేయి, ఈ కూటాలన్నిటిలో మూసపెట్టు. ఇక ఇటు ఈ పరిశుద్ధ గుండ్రాల కార్యకలాపాలు మనకొద్దు, భయపడవద్దు, అది వస్తుంది. అతని చెరసాల్లో వేసి దుఃఖకరమైన పానభోజనం అతనికివ్వు. నేను సమాధానముతో తిరిగి వచ్చినప్పుడు అతని సంగతి చూస్తాను. మరో మాటల్లో అతని తల నరికి వేస్తాను.
రుద్రుడైన మికాయా అతని దర్శనం ఎరిగిన వాడై దేవుని వాక్యం మీద నిలబడి ఉన్నాడు. ఓ దేవా, అతని దర్శనం ఖచ్చితంగా దేవుని వాక్యం పైన ఉన్నదని ఎరిగాడు. అది విఫలము కాలేదు. అతడు చెప్పాడు, నీవు సమాధానముతో తిరిగి వచ్చినట్లయితే దేవుడు నాతో మాట్లాడలేదు. ఆమేన్, ఆమేన్. ఓ ప్రజలారా, కాలం ఆలస్యమైపోయినది. అయితే నా ప్రియ స్నేహితుడా, నేను దీన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది దేవుని వాక్యము, ఇది సత్యము కాదు అని నీవు చెప్పే ఇది సత్యము కాదు అని చెప్పే ఏ ప్రణాళికనైనా ఎన్నడూ వినవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పనవి మరియు పెట్టనవి ఎటువంటి వింతైన విషయాలైనా వినకు. కారణం, ఆయనే వచ్చి రోగులను స్వస్థపరచెను. వాక్యము నెరవేర్పునకై ఆయనే అది చేసి ఉన్నాడు. వాక్యము నెరవేర్చుట కొరకై అన్ని రకాలైన సంఘాలను గుర్చి ఆయన ముందుగా చెప్పాడు. ప్రకటన 17 చెప్తుంది, 7 తలలు కలిగి గొప్ప రక్తవర్ణము గల మృగంపై కూర్చున్న ఒక స్త్రీని వేశ్యను చూచితిని అని. వేటికి నగరము 7 కొండల మీద ఉన్నది. కొద్ది నెలల క్రితము అది విడిచి వచ్చాను. ఇంకా చెప్పండిది, ఆమె వేశ్యలకు తల్లి అని. ఆమెలోండి కుమార్తెలు పుట్టారు. ఏ చెడ్డ స్త్రీ అయినా మంచి కుమార్తెలను కనవచ్చు. అయితే గమనించు, ఒక వేశ్యనగా ఏంటి? ఒక వ్యభిచారిణి. ఈ అపఖ్యాతిగాంచిన స్త్రీలెవరు? వ్యభిచారం జరిగించిన స్త్రీలు. వారు భర్తలకు కాకుండా ఉన్న వారితో జీవించిన వారు. ఈ ప్రజలు, ఈ సంఘాలు దేవుని సేవకులని, దేవుని సంఘమని చెప్పుకుంటున్నవి. అసహనంతో ఉండి, సహనం లేక ఉండి లోక కార్యకలాపాలు చేస్తున్నవి. అవి ఆత్మ సంబంధమైన వ్యభిచారము చేస్తున్నవి. వారి సమాజాలు రంగులు వేసుకుంటానికి అనుమతిస్తున్నవి. స్త్రీలు పొట్టి లంగాలు వేసుకుంటానికి అంగీకరిస్తున్నవి. వారు బయటికి వెళ్లి లోకం వల్లే వస్త్రాలు ధరించుకుంటానికి వారికి అనుమతిస్తున్నవి. వాటిని ఎన్నడూ గద్దించరు. సహవాస సిగరెట్లు త్రాగటానికి వారి పురుషులను అనుమతిస్తారు. లేక మద్యపానము సేవించడానికి వారిని అంగీకరిస్తారు. వారు పేకాట ఆడుకుంటానికి, బేస్మెంట్ లో ఆ నీటిలో ఆడుకుంటానికి, మందిరములో ప్రోమ్స్ నాట్యాలు చేసుకుంటానికి, సూప్ భోజనాలు మొదలైనవి చేయటానికి, జీవం గల దేవుని వాక్యానికి బదులు చిన్న చిన్న బుజ్జగించే వేదాంతాలు బోధించడానికి అంగీకరిస్తారు. అది సత్యమేనని మీకు తెలుసు. అది ప్రాముఖ్యము లేనిదిగాను, చిన్నవారికి సంబంధించినదిగాను, అటు ఇటుగా ఉన్నదిగాను, నాకు తెలియదేంటో దయ్యాంది. అది క్రీస్తు నామములో, దేవుని వాక్య వెలుగులో నేను దాన్ని గద్దిస్తాను. మనం పునరుద్ధానము చెంది పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడి తిరిగి జన్మించి దీనత్వముతో దేవుని సన్నిధానంలో నడిచి రానున్న దినాలలో ఎత్తబట్టుకు ఎల్లప్పుడూ సిద్ధము చేయాలని నేను చెప్తాను. ప్రజలైన మీరు దేవుని కార్యాల నుండి తిరుగుడి, మీ ముఖాలకు పనిపెట్టుడి. దేవుని ఆశీర్వాదపు అంచును ముద్దు పెట్టుకుంటున్నామని చెప్పుకుంటున్న దేవుని సంఘమైన మీరు దేవుని వాక్యంపై నిలబడండి. దానికి వ్యతిరేకముగా ఏది ఉన్నప్పటికీ దాని నుండి వెంటనే విదిల్చుకోండి. ముందుకు సాగు. సాయంత్రపు వెలుతురులు ఇక్కడే ఉన్నవి. ప్రభువైన యేసు త్వరగా వచ్చును. ఓ క్షణం తల్ల వంచుకుందామా? ఓ ఆ గంభీరమైన దినము యొక్క దినమున గ్రంథములకు గ్రంథములు విప్పబడును. ప్రతి మనుష్యుడు కూడా బైబిల్ గ్రంథములో వ్రాసిన రీతిగా ప్రతి మనుష్యుడు తీర్పు పొందును. దీనుడైన దరిద్రపడిన స్నేహితుడా, అవును, వ్యర్థంగా ప్రయాసపడి గాలితో పోట్లాడిన నా స్నేహితుడా, నేను గమనించాను. ఒక పక్షి వెలుగును బయటికి పెట్టుకై తన తలను కిటికీకి మోపి కొట్టుకున్నట్లుగా అదేమి చేసినది? తన స్వంత మెదడునే తాను కొట్టుకున్నది. వెలుగు ప్రకాశించినది. ఒక దినమున అక్కడ లిబర్టీ విగ్రహం వద్ద ఆ పెద్ద స్తంభం మీద చిన్న పక్షులు చచ్చి పడి ఉన్నవి. ఏం జరిగిందా అని నేను అనుకున్నాను. ఆ మనుషుడు చెప్పాడు, గత రాత్రి తుఫాను వచ్చినది. తుఫాన్లో ఈయన చిన్న పక్షులు వెలుతుల్లోకి ఎగిరిపోయినవి. రక్షించబట్టానికి ఆ వెలుగును ఉపయోగించుకోవటానికి బదులు ఆ చిన్న రెక్కలతో ఆ వెలుతురు కొట్టుటకు ప్రయత్నించినవి.
వాటి మెదడు అవే పగలగొట్టుకున్నవి. దేవుని వాక్యం చెప్పని ఒకదానిని చెప్పుటకు నీ మెదడు పగలగొట్టుకోవద్దు. ఈనాటి సాంఘిక సంఘాలతో నడిపించుటకు ప్రయత్నము చేయవద్దు. ఎందుకనగా నీవు లోకమును ప్రేమించితే, లోకములో ఉన్న వాటిని ప్రేమించితే దేవుని ప్రేమ నీలో ఉండదు. ఎందుకని నీవు కేవలము సువార్త వెలుగును మాత్రమే తీసుకుని క్షేమంగా ఎగరకూడదు? ఓ దేవా, మమ్మ భద్రపరచుము. పరలోకము తండ్రి, ఈ లోకము యొక్క జాగృతిగా వెలుతురు పెట్రోలియం ఇంధనము కలిగి 16 విధాలైన లోహములతో తయారు కాబడి స్త్రీ పురుషులుగా, బాలురు బాలికలుగా, ఒక నిత్యత్వానికి బద్ధులైన వారిగా ఇక్కడ కూర్చుని ఉన్నాము. వారి శరీరములో ఆత్మ ఉన్నది. అదెంతో అమూల్యమైనది. ఆరంభములో ఆరంభముగా ఉన్నది. ప్రభువా, ఆ హృదయముతో, ఆ ఆత్మతో, నిరంతరముండే ఆ మెత్తని స్థానముతో మమ్మల్ని చెలింపచేయునది అదే. దానితో సంధించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నశించిపోయిన ప్రతి ఒక్క పాపిని నీవు రక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మేము దాటిపోతున్న ఈ మైలురాళ్ళు, రహదారికి ఇరువైపులా వెలుతురునిస్తున్న ఈ గురుతులు, త్వరగా రాబోతున్న నీతిమంతుడుగు ప్రభుని యేసునే సూచిస్తున్నవి. ఆయనే స్నేహితుడు, దాని అర్థం జీవం. ఎరిగితే నిత్య జీవం. బైబిల్ ప్రకారంగానే మేము ఆయన ఎరుగగలము. మా సంఘము ద్వారా కాదు, అయితే జన్మ ద్వారా, క్రొత్త జన్మ ద్వారా, తిరిగి జన్మించడం ద్వారా. తండ్రి, ఇక్కడున్న ఏ అమర్త్యుడు నాతో కలిపి శిక్ష అనుభవించాలని లేదా నరకానికి వెళ్లాలని కోరుకుంటలేదని నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. మా మార్గానికి ఒకటి ఎందుకు అడ్డు రావాలి? ఆకాశాల నిండుగా నిజాలై ఉండగా వట్టిదాన్ని మేమెందుకు అంగీకరించాలి? భూమి అంతయు గంభీరమైన బబులోను మద్యపాన విందుతో ఉండి మద్యము త్రాగడం, ఉల్లాసంతో ఊగడం, నెబుకద్నెజరుకున్న ఉంపుడుగా తెలవలే స్త్రీలు సగం బట్టలు ధరించుండగా గోడ మీద చేవరాత కదలుతున్నది. సగటు వ్యక్తి పైకి లేచుట, అది వచ్చుట దీర్ఘదర్శకులు చూచారు. మేము చూస్తున్నాము. ఎందుచేతనగా అది వాక్యములో వ్రాయబడి ఉన్నది కాబట్టి. ఇక నీళ్లు కాదు, ఈ సమయమందు అగ్నియే. మేము గోడ మీద చేవరాతను చుచుచున్నాము. ప్రతి దేశము శిక్షించబడుట మేము చుచుచున్నాము. తిరిగి జన్మించిన ఆయన సంఘమును దేవుడు తీసుకుని పోబోతున్నాడు. ఒక గడియ రాబోతున్నది. అక్కడ వెనుకనున్న లూథరి కాలము, మెథడిస్టు కాలము, అన్ని కాలములో ఉన్నవారు నిజమైన హృదయముతో దేవునిలో నిద్రించిన వారు. గింజ కేవలము చిన్న ఆకుగా మాత్రమే ఉండి అది కుచ్చుగా మాత్రమే ఉండెను. అయితే అదంతా కలిసి ఆ జీవమంతా ఏకంగా కలిసినప్పుడు పునరుద్ధానము వచ్చును. అవన్నీ గంభీరమైన, అందమైన ప్రభుని యేసు శరీరముగా తయారవును. అది త్వరగా రానయున్నది. నీవే చెప్పి ఉన్నావు, దాని ఎవరైతే నిరాకరిస్తారో వెలుపడి చీకటిలో త్రోయబడుదురని, ఏడ్పును, పనులు కొరుకుటయు, వేదనయు ఉండును అని. తండ్రినదేవా, ఏ ఒక్క వ్యక్తి అక్కడ ఉండకుండా ఉండును కాక. ఓ దేవా, మాయందు కనికరము చూపము. మా పశ్చాత్తాప్త హృదయములతో మా తలలు ఎక్కడి నుండి నీవు మమ్ము తీశావో ఆ మట్టి వైపు మా తలలు ఉంచిన వారమై నీవు ఆలస్యము చేస్తే మేము తిరిగి వస్తాము. దేవా, కనిపెడుతున్న ఈ సభికుల కొరకై నేను మనవి చేసుకుంటుండగా మాయందు దయచూపము. ఈ రాత్రి వర్తమానము తర్వాత నీ సన్నిధానములో వారు నిలుచున్న స్థితిని గ్రహించినట్లు నీవు ప్రజలను మేల్కొల్పని ప్రార్థిస్తున్నాను. మనం తల్ల వంచి ఉండగానే ఇక్కడ వ్యక్తి అయినా ఉన్నాడా? ఎంతమంది మీలో అనేకులు బద్ధులై ఉంటున్నారు. దేవుని వాక్యంతో మీ జీవితం ఈడు కాలేదని గ్రహించిన వారు. మీరు ఎంతో కాలాన్ని వృధా చేస్తున్నారు నిర్లక్ష్యం వలన. మీరు సగం మాత్రమే నమ్మి ఉన్నారు. మీరు కొద్దిగా లోకాన్ని, కొద్దిగా దీనిని, కొద్దిగా దానిని తీసుకున్నారు. ఈ రాత్రి మీరు అలసి సొలసి ఉన్నారు. ఓ, మీరు సంఘములో చేరి ఉన్నారు. అది నిజమే. బహుశా మీరు చేయకూడదు, నాకు తెలియదు. అయితే దేవుని ఎదుట తెల్లవారికి మునిపే ఆయన సన్నిధానములో నిలబడవచ్చు. ఒక అనుక్షేపని ఇదంతా నాశనం చేయవచ్చునేమో. తెల్లవారికి మునిపే సమూల ధ్వంసం అవునేమో. జ్ఞాపకముచ్చుకోండి, ఇప్పుడు రష్యాలో పగలు. ఆయన చెప్పాడు,
ఇద్దరు పడకలు ఉందరు. ఆయన వచ్చినప్పుడు తప్పక ఒక చోట రాత్రి ఉంటుంది. ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడవబడతారు. దేవుని వాక్య వెలుగులో మీ హృదయమందు మీరు సంతృప్తి పరచబడితేనా? దేవుని ఆత్మమూలముగా మీరు జన్మించున్నారు. మీ జీవితాన్ని ఆత్మ ఫలములు వెంటాడును. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, దయలత్వం, సహనం అది నిన్ను వెంటాడుతుందా? లేకపోతే నీవెంతో అస్థిరుడు అయిపోతావు, అస్థిరుడు అవుతావు. ఆ విధముగా నేనది పెట్టవచ్చునా? దేవునికి చేయి ద్వారా నీవు తప్పని నీవు ఒప్పుకో. దేవా, నా యందు కనికరము చూపు, నేను ఉండవలనని నీవు కోరిన క్రైస్తవునిగా ఉండునట్లు సహాయము చేయము. నాకు పరిశుద్ధాత్మను దయచేయడం ద్వారా, నేను భక్తిగల జీవితం జీవించడం ద్వారా నీవు దేవునికి చేయి చూపుతావా? మిమ్మలను ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును. అనేకమైన హస్తాలు పైకెత్తబడినవి. ఇప్పుడు తమ చేతులు పైకెత్తుటకు ఇష్టపడేవారు ఆ సమయంలో ఎవరు లేదో చేయలేదో మీ చేయి పైకి చూపుతారా? స్త్రీలు, దేవుడు మిమ్మల్ని దీవించును. స్త్రీలు, పురుషులు, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును. అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించును. సహోదరి, దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. చిన్న బిడ్డ, దాన్ని మీరు గ్రహించారా? దీని యొక్క అవసరతను, అత్యవసరతను కేవలం వర్తమానమును వినుటకు మాత్రమే మందిరానికి రావద్దు, లేక వర్తమానకుడు చూచుటకు అని నా అర్థం. వర్తమానం వినుటకు మీరు వచ్చారు. వర్తమానమనగా దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ తీసుకుని దాన్ని మీకు ఇచ్చుట. ఇప్పుడు దాన్ని గుర్చి ఏంటి? బహుశా ఉదయము బహు ఆలస్యమవుతుంది. దేవుని సన్నిధానములో ఇష్టపడేవారు మీ చేయి ఎత్తాలని అనుకునేవారు, ఇంకా చేయనివారు చెప్పండి, దేవా, నా యందు కనికరము చూపుము, నాలో నీ ఆత్మ కావాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. వెనుక అక్కడ ఉన్న వారిని దేవుడు దీవించును. దేవుడు నిన్ను దీవించును. నిన్ను 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 అవును అయ్యా, దేవుడు నిన్ను దీవించును. అయ్యా, దేవుడు నిన్ను దీవించును. నీవి విధంగా చెప్పడానికి ఇష్టపడతావా? దేవా, నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళినయ్యున్నాను. నేను వ్యాధితో ఉన్నాను, అలసి ఉన్నాను. నేను ఎప్పుడు సమర్పణ జీవితాన్ని కోరుతున్నాను. ఈ రాత్రి నా హృదయం అర్పించుకోవటానికి నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళచున్నాను. దేవా, దానినంతా పగలగొట్టు. నాకు నూతన హృదయం దయచేయము, నూతన ఆత్మ దయచేయము. సాక్షాత్తు దాని మధ్యలో నీ ఆత్మనే ఇంచి అని చెప్పుడుకు నేను వెళ్ళచున్నాను. నీ వాక్య ప్రకారముగానే నా జీవితం నడుచును కాక. ఈ దినానికి మీకాయగా నన్ను చేయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నేను చెప్పగలుగుతాను. నీ ఎదుట జీవిస్తున్న నా దర్శనం, నా జీవితం నేను కాదు, నా యందు జీవించు ఆత్మయే బైబిల్ అడుగు జీవితాన్ని జీవించును. ఓ దేవా, అలాగ ఉండాలని నేను అనుకుంటున్నాను. నీ కరుణ ద్వారా అలాగు చేయుము. చేయి పైకెత్తని ఒకరు ఇప్పుడిది చేస్తారా? అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. దేవుడు మిమ్మల్ని దీవించును. అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును. నెమ్మదిగా కూర్చోండి. ప్రార్థిస్తుండగా ఇప్పుడు వారు తల్ల వంచండి. ప్రతి కన్ను మూయబడాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. అలా నెమ్మదిగా, మాధుర్యంగా ఇప్పుడు అంగీకరించండి. దేవునితో మూసివేసుకో. ఇప్పుడు నేనేమి చేయాలి? ఆయన్ని ప్రక్కనే ఉన్నాడు. ప్రజల్లో వెనుక నేను చూస్తున్నాను. ఒక చిన్న ప్రియమైన వాణి కొరకు కొంచెము కాలము క్రితమే గతించిన దినం తన ప్రియురాలకు వీడ్కోలు చెప్పాడు. ఇంకొక చోట మరొకరు కూర్చున్నారు. కొంచెము కాలము క్రితమే తమ ప్రియురాలకు తాను వీడ్కోలు చెప్పాడు. వారు బయటకు వెళ్లిపోతూ మారని దేవుని హస్తాన్ని వారు పట్టుకున్నారు. వారి ప్రియమైన భర్తలు ఇక్కడే ఉన్నారు. మారిన దేవుని హస్తాన్ని పట్టుకొని వారి ప్రియురాలను మరలా వారు కలుసుకుంటారని ఎరిగిన వారై ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. అది వారికి లేనట్లయితే అది ఏమవుతుంది? నిత్యమైన వాటిపైన మీ నిరీక్షణ కట్టుకోండి. మారిన దేవుని హస్తాన్ని పట్టుకోండి.
మా పరలోకపు తండ్రి, ఇదే వర్తమానమని సంగీతం మాధుర్యముగా ఆలాపన చేస్తున్నది. బోధకుడు పరిశుద్ధాత్మ సంగీతము ద్వారా మాకు బోధిస్తున్నాడు. ఈ రాత్రి ఈ వర్తమానముతో ఏమి చేయాలి అని, మారిన దేవుని వాక్యమును పట్టుకో అని. ఆకాశము భూమి గతించుని కాని మారును, నా మాట ఏమాత్రము గతించదు. అది మారలేదు, అది మారలేని దేవుని మాట. నేను నీ వాక్యమును నా హృదయములో దాచుకొని ఉన్నాను అని కీర్తనీయుడు చెప్పాడు. నీకు విరోధముగా నేను పాపము చేయకున్నట్లు. తండ్రి, ఈ రాత్రి 20, 30 హస్తాలు పైకెత్తబడినవి. స్త్రీ పురుషులు వాక్యము అంగీకరించారు. వినట వల్ల విశ్వాసము కలుగును. సర్వ సంతృప్తికరమైన తీర్మానమును వారు చేసి ఉన్నారు. నీ యొక్క సహాయము ద్వారా, నీ కృప వలన ఈ ఘడి నుండి వారు నిన్ను చేవిస్తారు. తండ్రి, మాధుర్యముగా వారి హృదయంలోకి వెళ్ళవా? వారి క్రొత్త ఆత్మలో నీ ఆత్మను ఉంచు. నూతన ఆత్మను నీవు ఇవ్వవలసి ఉండెను. లేదా వారి చేయని వారు చూపెడేవారు కాదు. వారికి దాన్ని గురించి ఆశ ఉండేది కాదు. అయితే వారి కుమ్మరి వాని ఇంటికి వెళ్లి వారి ఆలోచనలు, ఆశయాలు నీవు మార్చుటకు వారు అనుమతించారు. వారి హృదయాల్లో వారు మెత్తనైపోయారు. నీవే చెప్పావు, నా తండ్రి వారిని ఆకర్షించితేనే కాని ఎవడనూ నా ఎద్దుకు రాలేడని. పెద్దవారు మొదలు చిన్నవారి వరకు అది నీవు చేయమని వారికి చెప్పకపోతే వారు తమ చేతులు పైకెత్తలే వారే కాదు. వారు అది చేశారు, ఎందుకంటే నీవు వారితో మాట్లాడి ఉంటివి కాబట్టి. అది ఒక ప్రేమ కానుకగా దేవుడు క్రీస్తును వారికిచ్చెను. వారి హృదయాలను సమర్పణ చేసుకొన్నారు. నీ యొక్క గొప్ప స్వరము ఈ విధముగా మేము వినగలుగుతున్నాము. నా మాట విని, నీ సంఘపు మాట కాదు, నీ సంఘము నీ మాటను కలిగి ఉన్నది. నీ వాక్యమునకు అది విరుద్ధము కాదు. అయితే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. తండ్రి, వారిని ఆశీర్వదించము, దీర్ఘాయువుతోనూ నిత్య జీవముతోనూ నీ వాగ్దానము చేసినట్లుగా కడవరి దినమున వారిని లేపము. జీవముగల దేవుని పరిశుద్ధులు ఆనందించి మరులుకొల్పబడిన ఘనమైన ప్రతిష్ఠ ఆరాధనగా ఇది ఉండును కాక. రోగులు ప్రతి ఒక్కరూ ఎవరైనా ఉంటే వారు స్వస్థపరచబడుదురు కాక. మా ప్రభు అయిన క్రీస్తు వలన నీ ఆత్మ ప్రత్యక్షపరచబడును కాక. ఇప్పుడు మనము ఒక క్షణం తల్ల వంచుకుందాము. చేతులెత్తిన మీరు చెప్పినది మీరు సమ్మతించారని అనుకుంటున్నాను. మీరు విధేయతతో చేశారని అనుకుంటున్నాను. సత్యమైన దేవుని వాక్యం యొద్దకు నేను మిమ్ము తీసుకుని వచ్చుచున్నాను. ఒకే ఒక ప్రశ్న, ఎక్కడా? అది మీకు అర్థమైందా? అది మీకు అర్థమైతే అది దేవుడు మీ హృదయాల యొద్ద తడుతున్నాడు. అవునది నిజం. మీకు నిజముగా అది అర్థమైతే, అలాగైతే పాతవి గతించిపోయినవి. దేవుడే ఆ విధముగా అని చెప్పియున్నాడు. అది మారలేదు. యేసు చెప్పాడు, నా మాటలు విని నన్ను పంపిన వానిది విశ్వాసముంచువాడు నిత్యజీవము కలవాడు. అది నిజంగా మీ హృదయాల్లో జరిగితే మీరెంతో దేవునికే కృతజ్ఞులై ఉంటారు. ఇక్కడున్న బలిపీఠం యొద్దకు వచ్చి మోకరించి మీ ఎడల ఆయన ఏమి చేశాడో ఆయనకు ధన్యవాదాలు చెల్లిస్తారని అనుకుంటున్నాను. సహోదరులు ఆ పాటను కొనసాగిస్తుండగా చేతులెత్తిన ప్రతి ఒక్కరూ చేతులెత్తని వారితో కలిసి అలా చేయాలని అనుకునేవారు. రండి, మనం మోకరించి సర్వశక్తిమంతునికి ఆయన మన ఎడల ఏమి చేశాడో దానికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. అది మీ విధేయత తెలుపుతున్నది. దేవుని రాజ్యము కొరకైన ఆత్మలు చూడటానికి ఈ రాత్రి ఇక్కడ అనేకులైన కాపరులు, సువార్థికులు ఉన్నారు అని ఆశ్చర్యపోతున్నాను. ఇక్కడికి రండి. సంఘ కాపరి గారు, సహోదరులు వారి స్థానాల్లో ఉంటారని ఆశ్చర్యపడుతున్నాను. ఈ ప్రియమైన వారి కొరకై మనం ప్రార్థన అర్పించబోతున్నాము. అదేంటో మీకు తెలుసా? వాక్య ప్రకారంగా నేను పరిశోధన పెట్టబోతున్నాను. ఈ రాత్రి వారు
దేవుని నిత్య వాక్యమును అంగీకరించి నమ్మినట్లు వారు చేతులు పైకెత్తి ఉన్నారు. ఇప్పుడు మనం ప్రార్థించాము అని నేను చెప్పాను. యేసు ఏమి చెప్పాడో చూడు. ఇప్పుడు అది వాక్యం యొద్దకు తీసుకుని వెళ్దాము. మనకు అనేకములైన వింత వింత విషయాలు ఉన్నవి. అయితే మనం వాక్యమునే తీసుకుందాం. యేసు చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముచ్చువాడు నిత్యజీవము కలవాడు. అతను తీర్పులోనికి రాక మరణములోని జీవులోనికి దాటి ఉన్నాడు. అలాగని దేవుడు చెప్పియున్నాడు. అది నిరంతరము అంతే. ఎవడును అది యేసు చెప్పాడు. నా తండ్రి వాణ్ణి ఆకర్షితగానే ఎవడును నా యొద్దకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. ఎవరనూ నశించిపోరు. నా శరీరము తిన రక్తము త్రాగినవాడు నిత్యము గలవాడు. నేను అతన్ని అంత్యదినమున లేపుదును. ఓహో, ఎంతటి ఆశ్చర్యము! ఈ బలిపీఠము చుట్టుట ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైనది. వారు సంఘంలో చేరుటకు రాలేదు. వారికెందుకు వచ్చారనగా క్రీస్తు శరీరంలోనికి అవునై ఉన్నారు. వారి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించుటకు వారు వచ్చారు. పరిశుద్ధాత్మ ప్రతి హృదయాన్ని నింపి అభ్యంజనము చేసి ఈ రాత్రి ఈ బలిపీఠము యొద్ద సాధుత్వముతోనూ మాధుర్యముతోనూ దీనత్వముతోనూ ఉంచాలని ప్రార్థన చేస్తున్నాను. అది క్రీస్తు యొక్క నీతిమత్వము ఫలములను తెచ్చును. వారి శరీరములో శ్వాస ఉన్నంత వరకు, మహిమలో గృహము చేరు వరకు. మీరు అంగీకరిస్తే మేం ప్రార్థన చేస్తూ ఉండగా సువార్తికులు, కాపురులు వచ్చి మా చుట్టూ నిలబడతారా? ప్రతి ఒక్కరు సంఘములతో మీకే సంబంధం ఉన్నప్పటికీ ఏం పర్వాలేదు. ప్రజల చుట్టూ మీరు రావాలని కోరుతున్నాను. ఇంకెవరైనా మార్గాన్ని తీసుకుంటానికి అంగీకరిస్తారా? మీరు నా తండ్రి ఎదుట లేక మనుషుల ఎదుట సిగ్గుపడుచున్నారు. ఈ ఉదయవేళ నేను మిమ్మల్ని గూర్చి దేవదూతల ఎదుట సిగ్గుపడతాను. ఈ రాత్రి వేళ ఈ చిన్న సభ్యుల ఎదుట మీరు తీర్మానము చేసుకుంటానికి సిగ్గుపడుతున్నారా? మీరు సిగ్గుపడుతున్నారా? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో వాణ్ణి గూర్చి నా తండ్రి ఎదుట నేను ఒప్పుకొందును. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి. వారు వారి పాపములు క్షమించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుండగా, మానవ జాతికి తండ్రివి, విమోచకుడమైన ఓ దేవా, వీరు ఈ రాత్రి వచ్చి ఉన్నారు. వారు నిండుగా క్రీస్తు శరీరంలో సరిపోయిన వారిగా లేరని ఒప్పుకుంటూ వచ్చి ఉన్నారు. వాక్యమును బట్టి, దేవుని హస్తము యొక్క నడిపింపును బట్టి ఈ రాత్రి వారు వచ్చి ఉన్నారు. వారెక్కడ పరిచయం చేయగలరో రాజ్యం యొక్క స్థానములో వారిని పెట్టమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి ఏక మనసుతో నీ పరిశుద్ధ వాక్యమును వారు నమ్ముదురు కాక, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ వలన నీవే వారితో మాట్లాడుదువు కాక, ఆత్మ ప్రేరణ వలన క్రీస్తు శరీరంలోని స్థలంలోనికి వారు నడిపించబడుదురు కాక, వారిని పిలిచిన నీ యొద్దకు వారు వచ్చుదురు కాక. ఓ దేవా, ఇందుకొరకై మేమెంతో కృతజ్ఞతలు చెల్లించ బద్ధులమైంటున్నాము. ఇది నీ దృష్టికెంతో మహిమకరమైనది. స్త్రీ పురుషులు బలిపీఠం వద్ద మోకరించి వారి తప్పిదాలు ఒప్పుకుంటూ కనికరము కొరకై ప్రాధేయపడుట మా హృదయాలను గగుర్పాటు చేస్తున్నది. ప్రభువా, వారిని నడిపించుము. అభిషేకించబడిన నీ సేవకులు, వాక్యం యొక్క పరిచారికులు ఈ ప్రజల ప్రక్క నిలబడి ఉన్నారు. నేను ఈ పవిత్రమైన బల్ల యొద్ద నిలబడి ఉన్నాను. ఇది ఆశ్చర్యకరమైన క్షణము. ఈ రాత్రి వేళలో ఈ స్థలము ప్రక్క దేవుని దూతలు తమ విడిది వేసుకుని ఉన్నారు. ఎందుకనగా వాక్యమునందు వ్రాయబడి ఉన్నది, ఆయనందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కావిలి ఇందురు అని. అగుపించని గంభీరమైన ప్రపంచము మా చుట్టూ ఇప్పుడు ఉన్నది. మా భావాలను పశ్చాత్తాపములోకి నడిపించుచు మేము చేసిన తప్పిదాల కీడును మాయడల ఉంచుచున్నది. పశ్చాత్తాప్త హృదయముతో ప్రభువా, నీ దైవిక కనికరాన్ని కోరుతూ మా తప్పిద మార్గాలను అర్పించుకుంటున్నాము. మా జీవితాలు మలచి ఆయన వాక్యమునకు సరిపడినట్లు మా ప్రవర్తన సరిచేసి ఆయన వాక్యమును నెరవేర్పు చేయమని దీనత్వముతో దేవుని ప్రాధేయపడుచుండగా, మాకు కనికరాన్ని వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మా ఒక్కొక్కరికి దయచేయు కాక క్రీస్తు నామములో అడుగుచున్నాము.